కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రోగ్రామ్ లో మోదీ పాల్గొన్నారు సార్. కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారుతోంది. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం సరికొత్త శక్తిగా అవతరించబోతోంది అంటూ ప్రశంసలతో ఆయన స్పీచ్ సాగింది. అలాగే ముఖ్యమంత్రి మాట్లాడారు, డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రానికి రెండింతల లాభం, జిఎస్టీ తగ్గింపుతో సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే, అన్ని ఎన్నికల్లోనూ మోదీ గెలవాలి అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు సార్. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు కొనసాగాలి, మోదీ చంద్రబాబు నాయకత్వంలో సమిష్టిగా ముందుకు సాగుతామంటూ ఆయన ప్రకటించిన పరిస్థితి. ఇక లోకేష్, ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగితే అన్ని రంగాల్లో కూడా ఏపీ నెంబర్ 1 గా ఉంటుంది, ఇప్పుడున్నది మోదీ చంద్రబాబు కలిసిన డబుల్ ఇంజన్ బుల్లెట్ రైల్ సర్కార్, పేద ప్రజల చిరునవ్వే మోదీకి పండుగ అంటూ మంత్రి లోకేష్ పొగడ్తలతో ముంచెత్తిన పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే గనక అడిగిందల్లా మోదీ ఇస్తూ ఉన్నారు అంటూ కూటమి నేతలు చెబుతూ ఉన్నారు సార్. ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్కి గతంలో చాలా హామీలు ఇచ్చారు మోదీ, అవి ఇవ్వలేదు అని చెప్పి ఈ నాయకులే చాలా సందర్భాల్లో విమర్శలు చేసిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు అంటూ ఉన్నారు అడిగిందల్లా, ఆంధ్రప్రదేశ్ అడిగిందల్లా మోదీ ఇస్తూ ఉన్నారు అని చెప్పి కూటమి నేతలు చెబుతూ ఉన్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అడిగిందల్లా మోదీ ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ ఉన్నారా? నా అబ్జర్వేషన్ అవసరం లేదు. మీరు ఇవాళ మోడీ స్పీచ్ ను అన్ని పత్రికల్లో కవర్ చేశారు. ఎవరైనా మోడీ ఉపన్యాసం మొత్తం విని ఉండకపోతే, చూసి ఉండకపోతే, ఇవాళ పత్రికల్లో వచ్చిన మోడీ ప్రసంగం హెడ్లైన్స్ హైలైట్స్ చూడండి. మీరు వీలైతే మీరే చదవండి. ఏమేమి ఉన్నాయి అన్ని ప్రధాన పత్రికలు అన్ని తీసుకోండి. ఈనాడు, జ్యోతి, సాక్షి, ఆంధ్రప్రదేశ్ ఈ పేపర్లు తీసుకోండి. నరేంద్ర మోడీ ప్రసంగానికి సంబంధించిన హెడ్లైన్స్ ఏంటి, ఆ హెడ్లైన్స్ తో పాటు హైలైట్స్ కూడా ఇస్తారు కదా, అవన్నీ వీలైతే వీరే చదవండి. అలాగే ఎవరైనా వ్యూవరు వీటితో పాటు బీహార్లో మోడీ ఉపన్యాసం మీడియాలో గూగుల్లో కొట్టి చూడండి. రెండింటిని కంపేర్ చేయండి, మీకే అర్థమవుతుంది. నా అబ్జర్వేషన్ ఎందుకు ఏంటి, బీహార్లోనేమో నిర్దిష్టంగా ఏం చేయబోతున్నారు, ఎన్ని కోట్లు ఇస్తున్నారు, ఏ ప్రాజెక్టుకి ఇస్తున్నారు అని ఉంటుంది. నేను గమనించిన మేరకు, అందుకే మిమ్మల్ని మరొకసారి 3 పేపర్లు చూడు అని చెప్పాను, ఆంధ్ర ఎడిషన్ చూసి ప్రేక్షకులకు కూడా చెప్పండి. అందులో ఏదైనా నిర్దిష్టమైనది ఉందా? కాంక్రీట్ సైన్స్ అంటే ఏంటంటే, కాంక్రీట్ స్టడీ ఆఫ్ కాంక్రీట్ కండిషన్స్ ఇస్ ఎసెన్స్ ఆఫ్ సైన్స్ అంటారు. నిర్దిష్ట పరిస్థితుల్లో నిర్దిష్ట అధ్యయనమే శాస్త్రం. నిర్దిష్టంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఏమున్నాయి, మోడీని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కోరస్గా పొగిడారు. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను మోడీ పొగిడాడు. లోకేష్ పట్ల ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చాడు. ఇంతకన్నా ఇంకా ఏముంది చెప్పండి. ఇక మిగతా అన్ని డబుల్ ఇంజన్ సర్కార్తో అద్భుత అభివృద్ధి, వికసిత ఆంధ్రప్రదేశ్, గూగుల్ వైజాగ్ రావడంతో ఆంధ్రప్రదేశ్ దిశే మారుతుంది, చంద్రబాబు పవన్ కళ్యాణ్ల సమర్థవంత నాయకత్వం, నా గుర్తున్న హెడ్లైన్స్ నేను చెప్పేది ఇవన్నీ ఉన్నాయి. మరి నిర్దిష్టంగా ఏముంది దీంట్లో? నిర్దిష్టంగా ఏమీ లేనప్పుడు మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఇప్పుడు రాయలసీమ వచ్చారు, రాయలసీమకు కీలకమైనది ఏంటి? బనకచర్ల ప్రాజెక్ట్ 80,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. తెలంగాణ వ్యతిరేకిస్తోంది, ఆ అంశం పక్కకు పెడదాం. ఇప్పుడు కర్నూలు వచ్చారు, బనకచర్ల ఏంటి? గోదావరిని కృష్ణాకు అనుసంధానం చేసి కృష్ణా నదీ జలాలను పెన్నా నదిలో కలపడం, లింక్ చేయడం. సో గోదావరి బనకచర్ల అంటే ఇక్కడ ఉంది, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నాకు గుర్తున్నంత వరకు. సో శ్రీశైలం నుంచి తెలుగంగకు బనకచర్ల నుంచే పోతాయి వాటర్. బెస్ట్ ఆఫ్ మై మెమరీ. శ్రీశైలం వచ్చారు కదా, కర్నూలు వచ్చారు కదా, మరి బనకచర్ల ప్రాజెక్టు గురించి ఏం చెప్పారు? ఎక్కడ ఉందా అండి పత్రికల్లో? నేను చాలా దూరంగా ఉన్నాను, విదేశాల్లో ఉన్నాను, మీరైతే ఉన్నారు కదా. మరి బనకచర్ల ప్రాజెక్టు గేమ్ చేంజర్ అని చంద్రబాబు చెప్తున్నాడు. 80,000 కోట్ల ప్రాజెక్టు. కేంద్రం ఇప్పటికే నెగిటివ్ సంకేతాలు ఇచ్చేసింది.
మరి బనకచెర్ల ప్రాజెక్టు మేము పరిశీలిస్తామనో చూస్తామనో క్లియరెన్స్ కనుక లభిస్తే ఇతర రాష్ట్రాలు ఆమోదం ఇస్తే మేము దానికి కావలసిన ఫండింగ్ ఇస్తామని చెప్పచ్చు కదా. ఎస్, తెలంగాణలో కూడా బీజేపీకి రాజకీయ ప్రయోజనాలనే నేను అంగీకరిస్తాను. సో దానికి సొల్యూషన్ ఏంటి? మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించండి, మిగతా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి, నేను కూడా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తాను. అన్ని రాష్ట్రాలు సామరస్యంగా గనక నిర్ణయం తీసుకుంటే బనకచెర్ల ప్రాజెక్ట్ కేంద్రం నిర్మిస్తుంది అని చెప్పండి, లేదా ఉదారంగా సహాయం చేస్తుందని చెప్పండి. ఎక్కడైనా ఉందా? రెండవది, మీకు ఇక ప్రత్యేక హోదా అదైతే ముగిసిన అధ్యాయం అని చెప్పేశారు కనుక చర్చ లేదు. లోకేష్తో సహా చంద్రబాబు నాయుడు వరకు, పవన్ కళ్యాణ్తో సహా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాము, డబుల్ ఇంజన్ సర్కార్ గొప్పతనం అని చెప్తున్నారు. ఎక్కడైనా ఉందా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించము అని మోడీ అన్నారా అండి రవిశంకర్ గారు? లేదు. రెండవది, మరి ఇప్పుడు లోకేష్ చెప్తే, పవన్ కళ్యాణ్ చెప్తే, చంద్రబాబు చెప్తే గ్యారెంటా? అది కేంద్ర ప్రభుత్వ పథకం, కేంద్ర కేబినెట్ నిర్ణయ తీర్మానం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చేసిన ప్రకటన ఉంది. అది లాభ నష్టాలతో సంబంధం లేదు, ప్రైవేటీకరించడమే మా విధానము అని చెప్పారు. మరి ఎక్కడ చెప్పండి నాకు దాని గురించి. మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ చెప్తుంటే నాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వాళ్ళందరూ నోరు మూయించవచ్చు కదా. ఒక్క మాట మోడీతో చెప్పిస్తే వాళ్ళందరూ నోరు మూస్తారు కదా. రాయలసీమ గడ్డ నుంచే తిరుపతి వెంకన్న సాక్షిగా తిరుపతి దేవదేవుని పాదాల ముందు నిలబడి ఆ రోజు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారా లేదా నరేంద్ర మోడీ? 10 ఏళ్ళు 15 ఏళ్ళని. మరి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ చాలా గొప్పదని మొదలన్నారు చంద్రబాబు, తర్వాత కాదన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధ హోదా అన్నారు. పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలు ఇవి అన్నాడు. అన్నీ అయిపోయినాయి కదా. ఆ తర్వాత ప్రత్యేక హోదాపై ధర్మ పోరాటాలు చేశారు చంద్రబాబు నాయుడు. మోడీ పైన తీవ్రమైన విమర్శలు చేశారు. బీజేపీ వ్యతిరేక పక్షాలతో కలిశారు. కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళ్ళింది. ఇప్పటికీ ఫోటోలు గూగుల్ ఇమేజెస్లో దొరుకుతాయి, వెతకండి, చూడండి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో చంద్రబాబు సాన్నిహిత్యం మనకు. మరి ధర్మ పోరాటాలు ఏమైనాయి? మరి ప్రత్యేక హోదా గురించి కానీ, ప్రత్యేక ప్యాకేజ్ గురించి కానీ ఒక్క మాట అయినా ఇందులో ఉందా చెప్పండి వాళ్ళ. నాలుగవది, అమరావతికి అందరం ఏమంటున్నాం? అమరావతికి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నాడు. విభజిత రాష్ట్రం, సీమాంధ్ర ప్రజల అభీష్టానికి భిన్నంగా కాంగ్రెస్ బీజేపీలు కలిసి రాష్ట్రాన్ని విడగొట్టాయి. మరి అమరావతి రాజధాని నిర్మాణం బాధ్యత కాదా? చంద్రబాబు నాయుడే చెప్తున్నాడు కదా అమరావతి గేమ్ చేంజర్ అవుతుంది అని. ఎందుకు? అమరావతికి శంకుస్థాపన చేసింది కూడా నరేంద్ర మోడీయే కదా. మరి అమరావతికి ఒక 50,000 కోట్లు 5 ఏళ్ల పాటు మేము ఇస్తున్నాం, ఒక 10,000 కోట్లు ఎవ్రీ ఇయర్ అని ఆమె ఇచ్చారా రవిశంకర్ గారు? చెప్పండి మీరే. ప్రస్తావన లేదు సార్, మీరు రేస్ చేసిన అంశాల మీద ప్రస్తావన లేదు. ఏంటి ఒక 10,000 ఇప్పించింది ఏంటి? వరల్డ్ బ్యాంక్ నుంచి లోను, దానికి వడ్డీతో సహా రాష్ట్రమే కట్టుకుంటుంది. కేంద్రానికి ఏం సంబంధము? మీరు అదే బీహార్లో కొట్టండి, 59,000 కోట్ల రూపాయల విలువైన ప్యాకేజ్ విత్ ఫిగర్స్ వచ్చాయి. కోశీ ప్రాజెక్టు, రకరకాల ప్రాజెక్టు. మరి బీహార్ కమో నెంబర్స్ వస్తాయి. పోనీ మీరు నాకు చెప్పండి, అన్ని హెడ్లైన్ చూసి ఉంటారు కదా ఇప్పటికీ. నేను మాట్లాడుతున్నాను కనుక సమయం లేదు నాకు. మీరు ఈలోగా చూడండి, నేను చెప్పినవి ఏవైనా పత్రికల్లో ఇవాళ పేజ్ 1లో ఉన్నాయా? మీరే చెప్పండి దయచేసి. లేదు సార్, నేను ఈ షోకి ముందు నేను మొత్తం అన్ని పత్రికలు చదివాను సార్. ఈ అంశానికి సంబంధించి ఎక్కడా కూడా ఫిగర్స్ లేవు సార్, జస్ట్ పొగడ్తలకు మాత్రమే పరిమితమయ్యాయి. వాళ్ళందరికీ అందరూ ఈ పేపర్లు వెతకరు కదా చూసి. తెలంగాణలో ఉన్న వాళ్ళు, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు, పేపర్ ముందు లేని వాళ్ళు. సో ఎక్కడైనా నెంబర్ ఉందా? ఆంధ్రప్రదేశ్కు ఇంకో ఇన్ని కోట్ల డెవలప్మెంట్ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని ఉంది. అది రొటీన్గా జరిగేది. కానీ మేము ఇంకో ప్రపంచ బ్యాంక్ మీకు అమరావతికి ఇంకో 50,000 కోట్లు ఇస్తున్నాం.
మరి బీహార్ ఫిగర్స్ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ ఫిగర్స్ ఎందుకు ఉండవు చెప్పండి. 5వది పోనీయండి, అమరావతి వైజాగ్ గొప్పతనం గురించి చెప్పారు కదా, చాలా మంచిది. చంద్రబాబు నాయుడు కృషి వల్ల గూగుల్ వస్తుంది. అందులో మోడీ కృషి ఏముంది? గూగుల్ మోడీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలడా? మోడీ చెప్తే గూగుల్ వస్తుందా? అలా అవకాశం ఉంటే గూగుల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేదా? గుజరాత్కి పోయేది కదా. అందరూ తెలియదు ఇవన్నీ. ఇప్పుడు అవకాశం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటే గూగుల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేదే కాదు. ఎందుకంటే ఏది వచ్చింది ఆంధ్రప్రదేశ్కు? మీకు తెలంగాణకు వచ్చేది గుజరాత్ పోయినాయి కదా. నిన్నగా మన కామన్వెల్త్ క్రీడలు ఎక్కడైపోయినాయి? గుజరాత్కే పోయింది కదా. మన తెలుగు సినిమా త్రిబులార్కు రికమెండ్ చేయకుండా గుజరాతీ సినిమా చెల్లెస్ రికమెండ్ చేయలేదా? నిజంగానే మోడీ చేతిలో ఉంటే గూగుల్లో అహ్మదాబాద్ పంపించేవారు. మరి వైజాగ్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు కృషి వల్ల. సో గూగుల్ నిర్ణయం వల్ల, చంద్రబాబు నాయుడు కృషి, గూగుల్ నిర్ణయం. ఎందుకంటే అండర్ వాటర్ సీ కేబుల్స్ వేస్తారు, అందుకే తీర ప్రాంతం కావాలి కంపల్సరీ. చెన్నైకి పోకుండా మనకు వచ్చింది సంతోషం, కర్ణాటకకు పోకుండా మనకు వచ్చింది. దీంట్లో కేంద్రం పాత్ర ఏముంది? ఇందులో పోని వచ్చింది. ఇవాళ మేము అడుగుతున్నాం, అయ్యా మీ గుజరాత్లో గిఫ్ట్ సిటీ ఉంది, అనేక రకాల రాయితీలు ఇచ్చారు. దానికి మామూలు రాయితీలకు కాదు, ఎన్ని రాయితీలు ఇవ్వాలని రాయితీలు ఇచ్చారు. విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు ఫిన్టెక్ వ్యాలీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ వ్యాలీగా, సిలికాన్ వ్యాలీ అంటారు కంప్యూటర్స్ ఇవి ఉంటే, ఫిన్టెక్ వ్యాలీగా డెవలప్ చేయాలనుకుంటున్నారు. సిమిలర్ టు గిఫ్ట్ సిటీ. విశాఖపట్నం మరో గిఫ్ట్ సిటీ లాగా నేను రూపొందిస్తాను, ఇది నా కమిట్మెంట్ అని చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కష్టపడి, లోకేష్ కష్టపడి తెచ్చింది, గూగుల్ వచ్చింది. మధ్యలో మోడీకి ఎందుకు క్రెడిట్? మోడీ కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వచ్చు, కొన్ని రాయితీలు ఇవ్వచ్చు, రొటీన్గా ఇవ్వాల్సిందే. అందులో డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు ఇవ్వకుండా ఎలా ఉంటారు? కానీ రావడానికి కారణం మోడీకి కాదు. మోడీ పంపించలేదు గూగుల్ను. మోడీ గూగుల్ పిలిచి మీరు వెళ్ళి వైజాగ్ వెళ్ళండి చెప్పలే కదా. సో మరి ఇంకా ఇక్కడ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, మీరు ఫిన్టెక్ వ్యాలీగా వైజాగ్ను డెవలప్ చేస్తాం అని చెప్పారా? ఎక్కడైనా ఉందా మీకు పేపర్లలో? పోనీ అమరావతి చంద్రబాబు నాయుడు ఒక విజన్తో దాన్ని క్వాంటమ్ మిషన్గా డెవలప్ చేస్తామంటున్నారు. ఏఐ హబ్గా ఆంధ్రప్రదేశ్ను మారుస్తామంటున్నారు. 50,000 కోట్లు ఇవ్వండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మా భారతదేశం ఇంకా చాలా ముందుకు సాగాలి. స్వదేశీ ఏఐ డెవలప్ కావాలి. అందుకే ఆంధ్రప్రదేశ్కు నేను ఒక 50,000 కోట్లు ఇస్తున్నాను. స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్లుగా అమరావతిని వైజాగ్ డెవలప్ చేస్తామని చెప్పమండి. పోనీయండి. చంద్రబాబు నాయుడు క్వాంటమ్ మిషన్ అంటున్నాడు కదా, క్వాంటమ్ మిషన్కి ఇవ్వండి ఒక 10,000 కోట్లు. అమరావతిలో క్వాంటమ్ మిషన్ అదంతా పోనీయండి. కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేసిన సంస్థలు ఎప్పటిలోగా అమరావతిలో నిర్మాణం అవుతాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, మీకు అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ ఉంటుంది, ఇలాంటి చాలా ఉంటుంది. హైదరాబాద్ రండి, ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు కనబడతాయి. పెద్ద టవర్స్ ఉంటాయి, సీజీ టవర్స్ అని ఉంటుంది మీకు హైదరాబాద్లో. సీజీ టవర్స్ కవాడిగూడ ప్రాంతంలో మీకు ఇవన్నీ నెక్స్ట్ 2 ఇయర్స్లో అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేస్తాయి అని చెప్పమని ఎక్కడ చెప్పారా? ఉందా పేపర్లు ఎక్కడన్నా? మీరు ఒక 2 ఇయర్స్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రైవేట్ కంపెనీలు కూడా వస్తాయి. మరి ఎక్కడుంది చెప్పండి నాకు. ఎక్కడన్నా మీరు మోడీ ప్రసంగంలో ఇవి కనిపించాయా? అడిగిందంతా ఇస్తాం. మరి ఇప్పుడు అడిగిందంతా ఇస్తున్నప్పుడు అడగని మన నేతలు తప్ప ఏమనుకోవాలి మనం? అడగలేదా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా? చంద్రబాబు నాయుడు అడగలేదా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపండి అని? చంద్రబాబు నాయుడు అడగలేదా అమరావతికి సహాయం చేయమని? చంద్రబాబు నాయుడు అడగడం లేదా మనకచర్లకు ప్రాజెక్ట్ కావాలని? అడుగుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఇవన్నీ అడిగినప్పుడు మీరు ఎందుకు ఇవ్వడం లేదు నాకు చెప్పండి. పోనీయండి. విభజన చట్టంలో భాగంగా అనేక విద్యా సంస్థలు నెలకొల్పడ్డాయి. ఐఐఎం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఎన్ఐటి, ఐఐటి. వీటి దేనికి డెవలప్మెంట్కి అదనంగా గ్రాంట్ ఇచ్చారు చెప్పండి? మీరు విభజన చట్టం అమల్లో భాగంగా తొలుత వచ్చినాయి తప్ప ఇంతవరకు ఎక్కడైనా మన పత్రికలో చూసాము ఈ సంస్థలకు ప్రత్యేకంగా కేంద్రం సాయం అని? ఎక్కడ రాలే కదా. పోనీయండి, నేను గమనించలేదు, మీరు చెప్పాలి. ఇది రొయ్యల రంగం ఉంది ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి, ఒక గుండెకాయ లాంటిది ఆక్వాకల్చర్.
ట్రంప్ విధిస్తున్న టారిఫ్ల వల్ల బాగా నష్టపోతున్న రంగం ఆక్వాకల్చర్. ప్రైమ్ మినిస్టర్ మోడీ స్పీచ్లో నేను పూర్తి స్పీచ్ చూడలేదు, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను, అమెరికాలో ఉన్నాను. అందువల్ల మీరు దయచేసి పత్రికల్లో వచ్చిందో చూడండి. ఆక్వాకల్చర్ రంగాన్ని ఆంధ్ర ఆక్వాను ఆదుకుంటాం, ట్రంప్ దెబ్బ అని అనకపోయినా ఆదుకుంటామని ఏమైనా హామీ ఇచ్చారా ప్రముఖంగా చెప్పండి రవిశంకర్ గారు. నేను చూసిన దాన్ని బట్టి ఎక్కడ నేను నోటీస్ చేయలేదు సార్. అదే అంటే ఇప్పుడు ఇవన్నీ నేను ఇవ్వలేదని కూడా అంటలేను, ఇచ్చారా మీరే ప్రేక్షకులుగా చెప్తున్నాను, వెరిఫై చేయండి అని. సార్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా హైలైట్ అయ్యేది కదా సార్. ఎక్కడ హైలైట్స్ లో అయితే నేను అబ్జర్వ్ చేయలేదు సార్. మోడీ ఉపన్యాసం ఇచ్చే సమయం బహుశా మాకు నైట్ అనుకుంటాను, అందువల్ల ఈ టైం డిఫరెన్స్ ఉంటుంది, అందువల్ల నేను ఫాలో కాలేకపోయాను. సో ఇలా మీకు ఇది ఒకటే కాదు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ మీకు ఇక్కడ కేజీ బేసిన్ ఉంది, కృష్ణా గోదావరి బేసిన్ చాలా పెద్ద హబ్ అది. కేజీ బేసిన్ అంటే మీకు గుజరాత్ తీరాన బాంబే హై ఉంది, ఇక్కడ కేజీ బేసిన్ ఉంది. పోనీ అక్కడ ఏదైనా ఉందో, పోనీ ఆంధ్రప్రదేశ్లో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, అక్కడ ఎక్కడైనా మీకు పెద్ద ఎత్తున తీర ప్రాంతాలను డెవలప్ చేస్తున్న స్కోప్ ఉంది. ఏదైనా డెవలప్మెంట్కి ఏమైనా హామీ ఇచ్చారా? అదంతా ఎందుకు శ్రీశైలం వెళ్ళారు కదా, శ్రీశైలము, తిరుపతి ఇలాంటి అనేక ద్రాక్షారామము, మీకు విజయవాడ కనకదుర్గమ్మ అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల అభివృద్ధికి ఏమైనా ఇచ్చారా చెప్పండి. ఏమీ లేకుండా పవన్ కళ్యాణ్ను పొగిడాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లోకేష్ను పొగడము, లోకేష్కు ప్రత్యేక గుర్తింపు, డబుల్ ఇంజన్ సర్కార్ ఇచ్చేస్తుంది, అది చేస్తుంది, ఇవన్నీ జనరల్ ఉపన్యాసాలే కదా. సో అందువల్ల నిర్దిష్టంగా ఏవైనా నరేంద్ర మోడీ ప్రకటించారా అనేదే క్వశ్చన్. నేను ఇలా ప్రకటిస్తారా అని ఎవరైనా అనొచ్చు, మేధావులు ఉంటారు కొంతమంది, అలా ప్రకటిస్తారా సార్ అని. జస్ట్ బీహార్లో మోడీ స్పీచెస్ ఇన్ బీహార్ అని గూగుల్ కొట్టండి, బీహార్ స్పీచ్ల్లో నిర్దిష్టంగా ఉన్నాయో లేవో చూడండి. మరి బీహార్లో నిర్దిష్టంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఉండవు? సో నిజంగా ఉంటే చెప్పుకుంటూ ఉంటారా, ఊకుంటారా? అందులో నరేంద్ర మోడీ ఊకుంటాడా, కూటమి నేతలు ఊకుంటాడా? నిజంగా ఏదైనా బిగ్ అనౌన్స్మెంట్ కేంద్రం కనుక రాష్ట్రానికి సాయం చేస్తే నరేంద్ర మోడీ అసలు వచ్చే ముందే ట్విట్టర్లో పెట్టి వస్తాడు, మనకు తెలియదా ఇదంతా? సో మీకు చంద్రబాబు నాయుడు దాన్ని ఎక్స్లో పోస్ట్ చేయడా, లోకేష్ పోస్ట్ చేయడా, పవన్ కళ్యాణ్ రీట్వీట్ చేయరా? అది ఎందుకు జరగలేదు? అందువల్ల ఇవన్నీ ఏముంది మనకు తెలియదు ఏముంది. రాజకీయంగా కలిసి ఉంటే చాలా గొప్పగా కీర్తిస్తారు. ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ, అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కృతజ్ఞతలు చెప్తూ, ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ గొప్పదంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీర్మానం చేయలేదా? తర్వాత వితిన్ కొంత సమయానికే లోక్సభలో మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టలేదా టీడీపీ? ఇప్పుడు మర్చిపోయామా? మరి ధర్మ పోరాట దీక్షలు చేయలేదా పెద్ద ఎత్తున? నరేంద్ర మోడీని మామూలుగా విమర్శించాడా చంద్రబాబు నాయుడు? అసలు దేశానికి ఏం చేస్తాను నేను ఆయన అడగలేదా? సో ఇవన్నీ మనం మర్చిపోయాము. భార్యకి ఏం చేయలేని వాడు దేశానికి ఏం చేస్తాను అడగలేదా? అది అయిపోయింది. 2019లో ఓడిపోయారు, 5 ఏళ్ళు కామ్గా ఉన్నారు. 2024లో పొత్తు పెట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడు పొగుడుతున్నారు. మళ్ళీ 2028 29 ఎలక్షన్స్ 28 రానియండి. ఇది ఎంతకాలం ఉంటుంది హనీమూన్ మనకు తెలియదా? దేశంలో కనుక మోడీ ఓడిపోతున్నాడు అన్న వాతావరణం వచ్చింది అనుకోండి, బీహార్లో ఎన్డీఏ ఓడిపోయి, తర్వాత తమిళనాడులో ఓడిపోయి, బెంగాల్లో ఓడిపోయి, ఉత్తరప్రదేశ్లో దెబ్బతిన్నారు అనుకోండి, ఖచ్చితంగా చెప్పగలను చంద్రబాబు నాయుడు మళ్ళీ మోడీ ప్రభుత్వంపై మామూలుగా దాడి చేస్తాడు, ధర్మ పోరాట దీక్షలు చేస్తారు. పవన్ కళ్యాణ్ హిందీలో మాట్లాడతాడు, మోడీ సమజ్ మే ఆనా, అమిత్ షాకు సమజ్ మే ఆనా. ఒకవేళ పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం పెడతాడు. ఇది చూడలేదు మన చరిత్రలో. కొత్తగా ఏముంది? కార్గిల్ యుద్ధ నేపథ్యంలో బీజేపీతో కలవలేదా? తర్వాత మీకు 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో దాదాపు ఉపసంహరించుకుంటాం అన్నంత పని చేయలేదా? తర్వాత మేము చారిత్రక తప్పిదం, మాది సెక్యులర్ పార్టీ, మేము పొరపాటున కూడా మళ్ళీ బీజేపీతో కలవమని చెప్పలేదా? మళ్ళీ కలవలేదా? అందువల్ల ఇది రాష్ట్రానికి మేలు జరిగింది అనే అంశమే కాదు, రాజకీయంగా కలిసి ఉంటే ఒక రకమైన వైఖరి, విడిపోతే మరొక రకమైన వైఖరి. ఇది మన చరిత్ర చెప్పిన సాక్ష్యం. నేను ఇందులో చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉందా? చరిత్ర చెప్పిన సాక్ష్యం కదా. నిజం నిష్ఠూరంగా ఉంటుంది. సో నిజం నిష్ఠూరంగా ఉంటుంది, కుండని అభ్యంతరం ఏమీ లేదు. నేను వాస్తవాలు చెప్తాను. ఇప్పుడు వైజాగ్లో గూగుల్ హబ్ వస్తే
చాలా గొప్పగా చెప్పాను కూడా, దాని ప్రత్యేకతను వివరించి విశ్లేషించి తెలుగుదేశం నాయకులు డెఫినెట్గా యాక్సెప్ట్ చేసే అంశాలే కదా. అందువల్ల నాకు పార్టీలతో సంబంధం లేదు. మంచి చంద్రబాబు నాయుడు మోడీని మెచ్చుకున్నప్పుడల్లా మెచ్చుకోవాలి, మోడీని తిట్టినప్పుడల్లా తిట్టాలంటే సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేస్తే మెచ్చుకుంటాం, ఆంధ్రప్రదేశ్ మేలు చేయకపోతే విమర్శిస్తాం. సింపుల్ కదా. మీ రాజకీయ అవసరాలకు అనుగుణంగా మా విశ్లేషణ మారాలి అంటే సాధ్యం కాదు. ఇక గత కొంతకాలంగా చెప్తూ ఉన్నారు కదా సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు కూటమిగానే వెళతాము, చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తాము అన్నట్టుగా. మోదీ సమక్షంలో కూడా పవన్ కళ్యాణ్ అదే మాట చెప్తూ ఉన్నారు సార్. కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు కొనసాగాలి, కూటమి సమిష్టిగా ఉంటుంది, మోదీ చంద్రబాబు నాయకత్వంలో సమిష్టిగా ముందుకు వెళతాము అని చెప్పేసి. ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి దీనిలో? పదే ఇదే విషయం చెప్తూ ఉన్నారు, నిన్న మోదీ సమక్షంలో కూడా చెప్పారు. 15 ఏళ్ళు ఎందుకు టైం లిమిట్ నాకు తెలియదు. శాశ్వతంగా ఎందుకు ఉండకూడదు కలిసి కూటమిగా? 15 ఏళ్ళ లిమిట్ ఏంటి? 15 ఏళ్ళ తర్వాత విడిపోతారా? విడిపోతే ఎవరిపైన పోరాడతారు? అంటే ఈ 15 ఏళ్ళ తర్వాత ఏం జరగబోతుంది? బీజేపీ జనసేన కలిసి ఉంటుందా? బీజేపీ జనసేన కలిసి టీడీపీపై ఫైట్ చేస్తాయా, లేదా ముగ్గురు విడివిడిగా పోటీ చేస్తారా? ఆఫ్టర్ 15 ఇయర్స్ 15 ఏళ్ళ 1.5 year అయిపోయింది. ఇక 13.5 ఏళ్ళ తర్వాత ఏం జరగబోతుందో చెప్పండి, అది కూడా అయిపోతుంది కదా. 15 ఏళ్ళ దాకా అధికారంలో ఉంటామంటే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే కొన్నిసార్లు 3 terms వచ్చాక యాంటీ ఇన్కంబెన్సీ ఉండొచ్చని, అది కూడా ఉండాలని రూల్ ఏం లేదు. నరేంద్ర మోడీ 15 ఏళ్ళ కన్నా ఎక్కువనే బీజేపీని గుజరాత్లో గెలిపిస్తారు లేదా. అందువల్ల బట్ పోనీయండి, 3 times అయ్యే వరకు యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది అనుకుంటే ఓకే. 15 ఏళ్ళ వరకు కూటమిగా కలిసి ఉంటామంటున్నా, 15 ఏళ్ళ తర్వాత ఎందుకు విడిపోతారు అంటున్నా. నా క్వశ్చన్ అది. విడిపోవాల్సిన అవసరం ఏముంటుంది అని. మిత్రపక్షాలు అయితే ఎల్లకాలం మిత్రపక్షాలుగా ఉండొచ్చు శాశ్వతంగా, అంటే ఎల్లకాలం ఉండము అని పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాడు. టైం పీరియడ్ తప్ప అది 15 ఏళ్ళ 10 ఏళ్ళ 5 ఏళ్ళ 3 ఏళ్ళ విడిపోవడం గ్యారంటీ అంటున్నాడు. టైం పీరియడ్ మాత్రం 15 ఏళ్ళు అంటున్నాడు. 15 ఏళ్ళ తర్వాత విడిపోతాం అంటున్నారు. సో ఈ 15 ఏళ్ళ తర్వాత విడిపోవడం ఎందుకు అనేది నాకు ప్రశ్న. ఇక పవన్ కళ్యాణ్కి ఇది ప్రయోజనకరమా? ఇది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఈ పవన్ కళ్యాణ్ నాకు వ్యక్తిగతంగా పరిచయం, గౌరవం కూడా, అభిమానం కూడా, అందులో ఏమీ వేరే ఉద్దేశం లేదు. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే తన భవిష్యత్తు, తన పార్టీ భవిష్యత్తు. మీకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఇది జరిగింది అని ఒక్క ఇంపాక్ట్ఫుల్ డిసిషన్ చెప్పగలరా? ఒక్కటంటే ఒకటి. ఒకసారి కాకినాడ సీజ్ ద సిప్ అయిపోయింది, తర్వాత ఏమైందో ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు చేసింది అభినందించడం, చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని ప్రశంసించడం తప్పేమీ లేదు. మంచి జరిగినప్పుడు ఎవరైనా ప్రశంసించాలి. అదర్ దెన్ దట్, బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి జరిగింది అని ఒక గుర్తింపు ఏ నాయకుడైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. తన వల్ల ఇది జరిగింది అన్నప్పుడే చరిత్రలో మిగులుతారు. అందుకే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి తాపత్రయం ఎందుకు ఫ్యూచర్ సిటీ అని, రీజనల్ రింగ్ రోడ్ అని, మెట్రో 3వ దశ అని ఎందుకు ఇంత తపన పడుతున్నాడు? తన ముద్ర వేసుకోవాలి అని ఆయన తపన పడుతున్నాడు. మీకు రాజశేఖర రెడ్డి తన సంక్షేమ పథకాల ద్వారా ముద్ర వేశాడు. చంద్రబాబు నాయుడు ఐటీ రంగం ద్వారా ఒక ముద్ర వేశారు. ఇప్పుడు లోకేష్ ఆ లెగసీ కంటిన్యూ చేస్తూ ఐటీ రంగం పైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు నాకు చెప్పండి, పవన్ కళ్యాణ్ ఏ ముద్ర వేశాడు ఇప్పటి వరకు? పవన్ కళ్యాణ్ చాలా పాలిటిక్స్లో చాలా ఆవేశం ఉన్నవారు. పాలిటిక్స్లో ఆయన ఏమీ అక్రమంగా డబ్బులు సంపాదించిన చరిత్ర ఏమీ లేదు. వి ఆల్ అప్రిషియేట్ ఇట్. బట్ తాను భవిష్యత్తులో తన రాజకీయంగా నిలబడాలి అంటే తనకంటూ ఒక ఐడెంటిటీని బిల్డ్ చేసుకోవాలి. మొదటిగా ప్రజలపైన, సమాజం పైన బలమైన ప్రభావము చూపిన అంశము ఏది? ఇది మొదటిది. అది పాలనా రీత్యా అది లేనప్పుడు ఏమవుతుంది అంటే ఒక దశ వరకు బాగానే ఉంటుంది. ఎందుకంటే కూటమి చేసే మంచి పనుల వాటా పవన్ కళ్యాణ్ కూడా వస్తుంది. కూటమి చేసే తప్పుడు పనుల నుంచి తాను తప్పించుకోవచ్చు భవిష్యత్తులో. కానీ అది ఒక దశ వరకే. ఒక దశ దాటినాక నీ వల్ల ఏం జరిగింది అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నీ వల్ల ఏం జరిగింది అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు చెప్పుకోగలగాలి, ఇంకో పవన్ కళ్యాణ్ వల్ల ఇది జరిగిందని. ఇప్పటికీ రాజకీయంగా ఏం చెప్పుకుంటున్నాం? పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి అధికారానికి రాగలిగింది. పవన్ కళ్యాణ్ వల్లనే అంటే చంద్రబాబు నాయుడు పాత్ర లేదన్న ఉద్దేశం కాదు.
కానీ ఆ కావలసిన ఎడ్జ్, కాస్త విన్నింగ్ ఎడ్జ్ అంటారే, సో ఆ దెబ్బ లాస్ట్కి పవన్ కళ్యాణ్ కొట్టాడు. గేమ్ చేంజర్ అని చంద్రబాబు నాయుడే నందమూరి బాలకృష్ణ షోలో, అన్స్టాపబుల్ షోలో చెప్పాడు, గేమ్ చేంజర్ అని. సో నేను మొదటి నుంచి చెప్తున్నా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని. సో పవన్ కళ్యాణ్ తీసుకున్న రాజకీయ వ్యూహం అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, తెలుగుదేశంతో కలవాలి, బీజేపీని కూడా కలపాలి, ఇవన్నీ కూడా మీకు పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయ పరిణామాల మార్పులో ఒక ప్రధానమైన పాత్రధారి. కానీ ఆ కూటమి అధికారంలోకి వచ్చినాక కూటమి పాలనలో ఆ రకమైన ముద్ర వేశాడా? కూటమి అధికారంలోకి రావటానికి ముద్ర వేశాడు, అనుమానం లేదు. కూటమి అధికారంలోకి వచ్చాక పాలన, ప్రగతి, రాష్ట్రానికి జరుగుతున్న అంశాల్లో ఏ రకమైన ముద్ర వేశారా? ఇంకా పవన్ కళ్యాణ్ వల్లనే మోడీ ప్రభుత్వం ఇది ఇచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్కు మోడీతో సాన్నిహిత్యం ఎక్కువ. పవన్ కళ్యాణ్ మీద అనుమానం కూడా లేదు మోడీకి. చంద్రబాబు నాయుడు పైన అనుమానం ఉంది అని బీజేపీ సీనియర్ నేతలు అడగండి చెప్తారు, మీకు ఎవరైనా చెప్తారు ఆఫ్ ద రికార్డ్. సో కానీ పవన్ కళ్యాణ్ మీద ఆ రకమైన అనుమానం కూడా లేదు. అందుకే మీరు ప్రతి సందర్భంలోనూ మీరు గమనించండి, నిన్న కర్నూలులో కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లను ఇద్దరిని కలిపి సంబోధించాడు. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఒక్కరిని మోడీ మెచ్చుకోండి, మీరు ఎక్కడైనా చూడండి, ఎనీ మీటింగ్, ఎలక్షన్ మీటింగ్ అని ఇది కానీ. ఎందుకంటే బీజేపీ ప్రిఫరెన్స్ ఇస్ ఫర్ పవన్ కళ్యాణ్. ఒకవేళ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే, ఇది అందరికీ తెలిసిన విషయమే ఇది. అందువల్ల మన పవన్ కళ్యాణ్ మోడీతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ఇంకో రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ వల్లనే ఇది జరిగింది అని ముద్ర వేయకపోతే రాజకీయంగా నష్టం జరగదా? ఎందుకంటే అద్భుతమైన స్ట్రైక్ రేట్తో గెలిచాడు, 100% స్ట్రైక్ రేట్తో గెలిచాడు. తీసుకున్నారు చాలా ముఖ్యమైన కీలకమైన శాఖ గ్రామీణాభివృద్ధి. సో అసలు గ్రామాల దశనే మార్చవచ్చు. చాలా ఎఫిషియెంట్ టీం కూడా పెట్టుకున్నాడు. కేరళకు చెందిన టాలెంటెడ్ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్, కేరళ వరదలప్పుడు చాలా క్రియాశీలకంగా పనిచేస్తారని పేరు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా తీసుకొచ్చారు. సో ఇదంతా కూడా చేశారు. కానీ వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆన్ ద గ్రౌండ్? ఇంకా ఆంధ్రప్రదేశ్ గ్రామ సీమల్లో పవన్ కళ్యాణ్ ముద్ర ఏంటి అనేది మొదటిది. ఇక రెండవది, తెలుగుదేశం పార్టీతో ఎక్కడ డిమార్కెట్ చేసుకున్నారు. ఎప్పుడైనా మిత్రపక్షాలు ఎక్కడైతే కలవాలో అక్కడ కలవాలి, ఎక్కడైతే విడగొట్టుకోవాలో అక్కడ విడగొట్టుకోవాలి. అది జరిగితేనే మిత్రపక్షాలు బలపడతాయి. లేకపోతే ఒక పార్టీ బలపడుతుంది, ఇంకో పార్టీ దెబ్బతింటుంది. ఇప్పుడు వామపక్షాలు పొత్తు రాజకీయాల వల్ల జరిగింది అదే. వామపక్షాల పొత్తు రాజకీయాల వల్ల వామపక్షాలు దెబ్బతిన్నాయి. మీరు ఇవాళ చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీట్ లేదు. తెలంగాణలో 2 వామపక్షాలు కలిపి ఒకటే సీట్ ఉంది. ఎందుకు? ఒక దశలో పొత్తులో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు కలిపి 25 సీట్లు ఉండేవి. ఎక్కడ పోయినా అవన్నీ. కారణం ఏంటంటే పొత్తులున్న సమయంలో ఎక్కడ డిమార్కెట్ ప్రజలు నమ్మేలా, ప్రజలు విశ్వసించేలా డిమార్కెట్ చేసుకోవాలి. పోరాటాలు మాదిరిపోయారు కానీ విశ్వసించారా? మీకు ఇప్పుడు అదే నా బీజేపీ చూడండి, మీరు మిత్రపక్షాల విషయానికి వచ్చినా కూడా తాము ఎక్కడ డిమార్కెట్ చేసుకోవాలో అక్కడ చేసుకుంటారు, అనుమానమే లేదు. మీకు దానికి ఉదాహరణే అసలు మేనిఫెస్టోనే బీజేపీ ఓన్ చేసుకోవాలి. ఇంతకనే ఉదాహరణ ఏముంటుంది? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు మా మేనిఫెస్టో విడుదల చేస్తుంటే సిద్ధార్థనాథ్ సింగ్ దూరం జరిగాడు. ఆ ఫోటోలు, వీడియోలు మనం అందరము చూసాం. అసలు మేనిఫెస్టోనే ఓన్ చేసుకోలేదు. చూడండి బీజేపీ ఎంత డిమార్కెట్ చేసుకుంటుందో. ఎందుకు? బీజేపీ తెలుసు ఈ సూపర్ 6లు వాళ్ళకి అంగీకరించలేదు వాళ్ళు. అందువల్ల బీజేపీ ఏమో మేనిఫెస్టోనే డిమార్కెట్ చేసుకోకుండా తన ఐడెంటిటీని కాపాడుకుంటుంది. అనేక అంశాలపైన ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ ఉన్నది, బీజేపీ వైఖరి వేరే. చంద్రబాబు నాయుడు కొరకు బీజేపీ తన వైఖరి మార్చకుండా ఎక్కడ మార్చుకోవచ్చు చూడండి. అదే మరి పవన్ కళ్యాణ్ ఏ అంశం పైన కూటమిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో కానీ టీడీపీతో కానీ డిఫరెంట్ అయ్యాడు. అలాంటి అవకాశం రాలేదా? రాకపోతే మంచిదే, కానీ వచ్చి కూడా డిస్టింగ్విష్ చేసుకోకపోతే నష్టపోతాడు. మూడవది, సొంత ఎజెండా లేకుండా బీజేపీ ఎజెండాతో పోతున్నాడు. ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ నినాదం పవన్ కళ్యాణ్కి లాభం చేయదు. ఎందుకంటే దానికి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఉంది. ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. ఇప్పుడు నేను యాంకరింగ్ చేశాను అనుకోండి, రవిశంకర్ మిమ్మల్ని పక్కకు పెట్టి నేను సక్సెస్ కాను అని చెప్పి మీరు విశ్లేషకుడిగా అవతారం మార్చారనుకోండి, అంత ఈజీగా సక్సెస్ కావడం ఎందుకు? ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయాలి. మీకు బీజేపీని నమ్ముతారా? సనాతన ధర్మ పరిరక్షణలో
మీకు మిగతా పార్టీలు నమ్ముతారా? రాహుల్ గాంధీ కూడా నేను శివభక్తుని అన్నాడు, దేవాలయాలన్నీ తిరిగాడు. కాంగ్రెస్ నమ్మారా ప్రజలు? అలాగే ప్రతిపక్షాలన్నీ సాఫ్ట్ హిందుత్వ అనుసరిస్తున్నాయి, నమ్ముతారా ప్రజలు? ప్రజలు బీజేపీని నమ్ముతారు హిందుత్వకు. మీరు అవునన్నా కాదన్నా బీజేపీ ఈజ్ ద రియల్ సింబల్ ఫర్ హిందుత్వ. పవన్ కళ్యాణ్ కెన్ నెవర్ బీ ఏ సింబల్. కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్న పొరపాటు ఏంటంటే బీజేపీ రాజకీయ ఐడెంటిటీని తన ఐడెంటిటీగా మార్చుకున్నాడు. అలా జరగాలనుకున్నప్పుడు బీజేపీలోనే జనసేన విలీనం చేయొచ్చు, అప్పుడు వేరే. కానీ బీజేపీ నేను వేరే పార్టీగా ఉంటాను, ఎందుకంటే విలీనం చేయమని అమిత్ షా అడిగినా చేయలేదని పవన్ కళ్యాణ్ చెప్పాడు. నేను పార్టీ ఐడెంటిటీ సెపరేట్గా పెట్టుకుంటాను, కానీ బీజేపీ ఎజెండా తీసుకొని రాజకీయం చేస్తానంటే బీజేపీ ఎజెండాకు బీజేపీ నాయకులు ఉంటారు కదా. బీజేపీ నాయకులు లేరా? సోమవీర్రాజులు, మాధవులు, వాళ్ళ పార్టీకి వాళ్ళు చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. బయట వాళ్ళు వచ్చి మిత్రపక్షాల వల్ల బీజేపీ ఐడెంటిటీ ఉండదు. మీకు చూడండి, ఎక్కడా కూడా బీజేపీ మిత్రపక్షాలకు కానీ బీజేపీ ప్రత్యర్థులకు కానీ బీజేపీ హిందుత్వ ఎజెండాతో బేజారై దాన్ని ఎంతో కొంత కాపీ చేయాలని ప్రయత్నించిన ఏ పార్టీ బాగుపడలేదు. మీరు తీసుకోలేక ఏ పార్టీ బాగుపడలేదు ఇంతవరకు చరిత్రలో. మీరు ఎక్కడన్నా చూడండి. షో మీ వన్ ఎగ్జాంపుల్. తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ పెరగడంతో పెద్ద ఎత్తున దుర్గామాత ఉత్సవాలను మొదలుపెట్టారు. ఏమైంది? పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతింటున్నారు కదా. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో రేపు ఏమవుతుందో తెలియదు. అందువల్ల ఎక్కడా జరగదు. మీకు అది 100% బీజేపీ ఎజెండాను వేరే పార్టీలు మోస్తే జనం అంగీకరించారు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ అనుభవం ఉంది అయితే తెలంగాణలో. మనకు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నినాదాన్ని ఎత్తుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, అన్ని పార్టీలు మీకు జై తెలంగాణ అన్నాయి. మరి ప్రజలు ఏమన్నా కేర్ చేశారా? వైసీపీ కూడా ఆర్టికల్ 3 ప్రకారం మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి, మమ్మల్ని ఎందుకు అడుగుతారన్నాడు. చిరంజీవి సామాజిక తెలంగాణ అన్నాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మేమే ఇచ్చామన్నారు. బీజేపీ చిన్నమ్మ పాత్ర లేకుండా వచ్చిందా అన్నారు. తెలుగుదేశం అందరికన్నా ముందు ఎర్రనాయుడు కమిటీ లేఖిచ్చారు. మరి ఈ పార్టీలు ఏవైనా 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలు విశ్వసించారా? బీఆర్ఎస్కి ఎందుకు ఓటేశారు మరి ప్రజలు? ఎందుకంటే తెలంగాణ ఐడెంటిటీ బీఆర్ఎస్ది. మిగతా పార్టీలో ఆ ఐడెంటిటీ పట్టుకుంటే నడవదు. 10 ఏళ్ల తర్వాత ఆ ఐడెంటిటీ ఆ మెయిన్ ఇష్యూగా లేనప్పుడు కేసీఆర్ ప్రభుత్వ పనితీరు మెయిన్ ఇష్యూగా ముందుకు వచ్చినప్పుడు కాంగ్రెస్ గెలిచింది. గెలవలే కదా 10 ఏళ్ళు. ఇన్ని ఉదిగానే 100 సార్లు చెప్పగలుగుతాను. నీ సొంత ఐడెంటిటీ లేకపోతే పాలిటిక్స్లో నిలబడరు. సో ఇది 3వ ఉదాహరణ. పవన్ కళ్యాణ్ చేస్తున్న 3వ తప్పు. 4వ తప్పు, పార్టీని నిర్మించుకోకుండా లీడర్లు ఒకవేళ సీట్లు వచ్చినా అవి బుడగల్లాగానే ఉండిపోతాయి. మీకు గుర్తుండే ఉంటుంది, బీజేపీ ఒక దశలో ఆంధ్రప్రదేశ్లో 5-6 ఎంపీ సీట్లు, గుర్తుండో 5 ఎంపీ సీట్లు. మీ సొంత జిల్లాలైన గోదావరి జిల్లాలో కూడా రాజమండ్రి నుంచి కూడా గెలిచారు, నాకు గుర్తు, తిరుపతి నుంచి కూడా గెలిచారు. మీకు ఏమైంది? మరి ఎందుకు మళ్ళీ నిలబడలేదు బీజేపీ తర్వాత? అందువల్ల కొన్ని సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో సీట్లు రావచ్చు, కానీ పార్టీ దానికి తగ్గట్టుగా నిర్మించుకోవాలి. సో పార్టీ ఇప్పుడు తెలుగుదేశం ఉంది, ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, సూపర్ హిట్ అయ్యాడు. తర్వాత తెలుగుదేశం నిలబడడానికి కారణము పార్టీ నిర్మాణం. అందులో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర. అందుకే మీరు ఎన్టీ రామారావుపై చంద్రబాబు కొన్ని పరిస్థితుల్లో తిరుగుబాటు చేసిన పార్టీ ప్రజలు చంద్రబాబు నాయుడు వెనకాల ఉండడానికి కారణం అది. అందువల్ల పార్టీని నిర్మించాలి. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ బలమైన పార్టీని, సంస్థాగత నిర్మాణాన్ని చేస్తున్నట్టుగా కనిపించట్లేదు. చేస్తే సంతోషమే, నేను రాజకీయ పరిశీలకుడుగా నా అంచనా చేయాలనే కోరుకుంటాను, కానీ చేస్తున్నట్టయితే అనిపించట్లేదు. బలమైన సంస్థాగత నిర్మాణం అంటే తెలుగుదేశం పార్టీ లాగా. మీరు తెలుగుదేశం పార్టీ చూడండి, 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి వెల్లుమని ఎదుర్కొన్నారు, తెలంగాణ పోరాట దెబ్బను ఎదుర్కొన్నారు. అయినా తెలుగుదేశం నిలబడింది కదా. ఎందుకు నిలబడింది? పార్టీలో ప్రతి గ్రామంలో కష్ట నష్టాల కూర్చి, ఆస్తులు అమ్ముకోనైనా, ప్రత్యర్థుల దాడులు ఎదుర్కొనైనా నిలబడేటువంటి తెలుగుదేశం జెండా పట్టుకునే కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ వల్ల నిలబడదు పార్టీ వేరే వాళ్ళ వల్ల నిలబడలేదు. తెలుగుదేశానికి అగ్ని పరీక్షలు ఎదుర్కొని కూడా పూర్వ వైభవాలు సాధిస్తున్నాయంటే చెయ్యెత్తి జైగొట్టాల్సింది సగటు తెలుగుదేశం కార్యకర్తలు. వాళ్ళు కదా నిలబెట్టింది పార్టీ. మన జనసేనకు అలాంటి భావోద్వేగంతో పవన్ కళ్యాణ్ పట్ల అనుబంధం ఉన్న కార్యకర్తలు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు. కానీ వారిని నాయకత్వంగా తప్పించేసి నిర్మాణ దక్షతను, నిర్మాణ రూపాన్ని ఇచ్చడంలో పవన్ కళ్యాణ్ చూపాల్సిన కేంద్రీకరణ కనిపించడం లేదు.
సో అందువల్ల ఇప్పుడు నేను 4 ఉదాహరణలు చెప్పాను పవన్ కళ్యాణ్ పొలిటికల్గా వచ్చేటువంటి అంశాలు. సో పొలిటికల్గా రానప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇలాగే కూటమి 15 ఏళ్ళు ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు 21 సీట్లు ఇచ్చారు, 1 సీటు గెలిచారు. 2029లో పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అడుగుతాడు? 50 సీట్లు అడుగుతూ ఇస్తారా? 21 25 అవుతుంది. 2034లో 10 ఏళ్ళ తర్వాత 25/29 అవుతుంది, 30 అవుతుంది. 2039 15 ఏళ్ళు అయిపోతుంది. అప్పటికి ఎంత అవుతుంది? 35 సీట్స్ అవుతుంది. మరి పవన్ కళ్యాణ్ ఏ రకంగా ముఖ్యమంత్రి అయితే నాకు చెప్పండి. అసలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే స్కోప్ ఎక్కడ ఉందా? ఇక్కడ మొదలు సీట్లే పోటీ చేయకపోతే ముఖ్యమంత్రి కాడు కదా. అసలు సీట్లు పోటీ చేయాలి కదా. కనీసం ఒక 175 సీట్లు, ఒక 90 సీట్ల పోటీ చేయకపోతే ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? అంటే పవన్ కళ్యాణ్ తన ముఖ్యమంత్రి కానని 15 ఏళ్ల పాటు చెప్పేసుకుంటున్నాడు. అప్పుడు జనసేన ఓటర్లు కూడా పవన్ కళ్యాణ్తో ఉంటారా? అసలు జనసేన కార్యకర్తలు ఉంటారా? ఇవన్నీ క్వశ్చన్స్ కదా. మాట్లాడుకుంటే కొద్దిగా బెట్టుగానే ఉంటుంది. కలిసినప్పుడు ఎవరైనా కలిసిన కాపురంలో మీరెందుకు చిచ్చులు పెడుతున్నారని అనొచ్చు. నేనేం చిచ్చులు పెట్టడం లేదు, రియాలిటీ చెప్తున్నాను, పాలిటిక్స్ ఎనలైజ్ చేస్తున్నాను. అంటే రీసెంట్ గానే చెప్పారు సార్ పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేస్తాను త్వరలో అని చెప్పి. ఈ త్వరలో చాలా రోజులైంది. త్వరలో ఎందుకు ఇంకా అంటున్నాను, ఫస్ట్ చేయాల్సింది అది కదా, కాన్సన్ట్రేట్ చేయాల్సింది. సో అందువల్ల ఆ ప్రయత్నం చెయ్యాలి. నేను ఏమీ చేయడం లేదు నేను అంటలేను. ఖచ్చితంగా రివ్యూ మీటింగ్లు పెడుతున్నాడు, జిల్లాలు పర్యటిస్తున్నారు, కానీ చేయాల్సినంత అని నేను అందుకే తెలుగుదేశాన్ని ఉదాహరణ తీసుకున్నాను, వేరే పార్టీకి కాదు. నేను వైసీపీని ఉదాహరణ తీసుకోలేదు. ఎందుకంటే వైసీపీ కూడా ఎగ్జాంపుల్ కాదు. నిజంగా పార్టీ నిర్మాణం అంటే తెలుగుదేశమే. కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీ తర్వాత బలమైన ఆర్గనైజేషన్ ఉండేది తెలుగుదేశంకు. అది దాన్ని అప్రిషియేట్ చేయాలి మనం. తెలుగుదేశం ఇది యునిక్ పార్టీ, ప్రాంతీయ పార్టీల్లో ఇట్స్ ఎ వెరీ యునిక్. ఇప్పుడు డిఎంకే ఉందంటే అదొక ఉద్యమం. మీకు అఖిలేష్ యాదవ్ ఉన్నాడంటే దాని వెనకాల ఒక సోషల్ ఫోర్సెస్ ఉన్నాయి, కొన్ని సామాజిక శక్తులు ఉన్నాయి. తెలుగుదేశానికి అది లేదు కదా, అయినా కూడా నిలబడ్డది కదా పార్టీ. అలాంటి నిర్మాణం తెలుగుదేశాన్ని పోలిన నిర్మాణం ఉందా? జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన చోటు ఉందా? పోలి పక్క పెట్టండి. మీరు ఎక్కడన్నా జనసేన గెలిచిన సీట్లు తీసుకోండి, జనసేన గెలిచిన సీట్లు మీరు చెప్పేది, నేను వేరే కాదు. అక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉందా, జనసేన బలంగా ఉందా? కంపారిజన్ చెప్పండి నాకు. జనసేన గెలిచిన సీట్లలో మీ జిల్లాలో, గోదావరి జిల్లాలో కూడా ఉన్నాయి కదా, చెప్పండి. జనసేన గెలిచిన సీట్లు, వేరే సీట్లు అడుగుతలేను. జనసేన గెలిచిన సీట్లో తెలుగుదేశంతో సమాన స్థాయిలోనైనా పార్టీ నిర్మాణం ఉండాలి కదా. ఇప్పుడైనా అయిపోయింది, అంతకుముందు కాదు నేను చెప్పేది. ఇప్పుడు కనీసం ఒక తెలుగుదేశం పార్టీ నిర్మాణంలో 50% ఉండాలి, ఉన్నదా? మరి లేకపోతే ఎలా నిలబెట్టుకుంటారు పార్టీని? సో అందువల్ల ఈ క్వశ్చన్స్ పవన్ కళ్యాణ్ ఆలోచించాలి. ఖచ్చితంగా కూటమి 15 ఏళ్ళు కాదు, 150 ఏళ్ళు ఉండాలనే కోరుకుందాం. మనకెందుకు అభ్యంతరం? వాళ్ళు కలిసి ఉండాలనే కోరుకుందాం. కానీ కలిసి ఉండే క్రమంలో రాజకీయంగా పార్టీ పిలవ. మీరు బీజేపీ చూడండి, కలిసి ఉంటాయి మిత్రపక్షాలతో, కానీ తన పార్టీ పెరగడానికి హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఎక్కడ గమనించండి. వాస్తవంగా నాకు నేను సమాచారం చెప్తున్నాను. మీరు అంగీకరించారు బహిరంగంగా కెమెరాల ముందు, ఆఫ్ ది రికార్డ్ మాట్లాడండి. చంద్రబాబు నాయుడు ముందు అంగీకరించలే. తెలుగుదేశం ఆఫర్ ఏంటి అంటే, బీజేపీతో మేము గెలిచినాక మీకే మద్దతు ఇస్తాం, బీజేపీతో సానుకూలంగా ఉంటాం, కానీ పొత్తు గురించి ఆలోచిస్తామన్నారు. ఎందుకంటే ముస్లిం ఓట్లు పోతాయి, మైనార్టీ ఓట్లు పోతాయని తెలుగుదేశంలో బాగా వ్యతిరేకత వచ్చింది. అప్పుడు బీజేపీ వినలే. మీరు తర్వాత మాకు మీరేంది వైసీపీ ఇస్తే మద్దతు, అదేమున్న తేడా? మా పార్టీ జెండా పెరగాలి, మా పార్టీ ఎమ్మెల్యేలో జెండా పైన గెలవాలి, మా పార్టీ సింబల్ పైన గెలవాలి. ఎందుకు? మా పార్టీ పెరగాలి, ముచ్చట్లేదు. అది వాళ్ళని ఇప్పుడు తమిళనాడులో ఏం చేస్తున్నారు, మీరు బీహార్లో ఏం చేస్తున్నారు, జేడీయూను తగ్గించేస్తున్నారు కదా. మహారాష్ట్రలో ఏం చేశారు శివసేన విషయంలో, జమ్మూ కాశ్మీర్లో పీడీపీ విషయంలో ఏం చేశారు, పంజాబ్లో అకాలీదళ విషయంలో ఏం చేశారు. ఇది దేశమంతా ఉదాహరణలు ఉన్నాయి కదా. అందువల్ల ఇప్పుడు కర్ణాటకలో జేడీఎస్ ఏం జరుగుతోంది? మరి బీజేపీ ఎందుకు చేస్తుంది? మిత్రపక్షాలతో కలిసి ఉన్న సందర్భం వచ్చినప్పుడు తన ఉనికిని పెంచుకుంటూ, తన అస్తిత్వాన్ని పెంచుకుంటూ ఉంటుంది కదా. అందుకే చూడండి, బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ మిత్రపక్షం బీజేపీపై ఆధిక్యతను నిలుపుకోలేకపోయింది. జేడీయూ ఒకప్పుడు బీజేపీ కన్నా పెద్ద పార్టీ, ఇప్పుడు కాదు. మహారాష్ట్రలో శివసేన ఒకప్పుడు బీజేపీ కన్నా పెద్ద పార్టీ, ఇప్పుడు కాదు. మీరు గమనించండి. ఎందుకు? అది దట్ ఇస్ హౌ ద బీజేపీ వర్క్స్. తన పార్టీ పెరగాలి. పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ పెరగాలని కోరుకోవడం తప్పు కాదు. తెలుగుదేశం కూటమి ప్రాధాన్యత ఎంత ఉందో పార్టీ పెరగడం అంతే ప్రాధాన్యత కదా. అందువల్ల పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి అనే ప్రశ్న
నా ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్న నా 4 ప్రశ్నలు ఇవి. ఎస్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్కు గూగుల్ ఏఐ హబ్ రాబోతోంది. గూగుల్తో ఒప్పందం కూడా చేసుకున్న పరిస్థితి, వికసిత భారత్ దిశగా వెళుతున్నాం అని చెప్పి మోదీ కూడా ప్రశంసించారు. కూటమి నేతలంతా కూడా ఇదొక గొప్ప అచీవ్మెంట్గా చెప్పుకుంటూ ఉన్నారు. గొప్ప అచీవ్మెంటే. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం. కానీ నేను ఒక 2-3 రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నాను సార్, ఈ గూగుల్తో ఒప్పందం కుదిరిన ఆ నెక్స్ట్ డే చాలా పత్రికల్లో పతాక శీర్షికన బ్యానర్ ఐటమ్స్ వచ్చాయి. కానీ సాక్షిలో నేను చిన్న వార్త కూడా గమనించలేదు సార్. అండ్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు, స్వాగతించను లేదు. గుడివాడ అమర్నాథ్ మాత్రం మాట్లాడారు, ఇది ఒక చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ల మార్కెటింగ్ వ్యవహారం, ఇదంతా పెద్ద ఉపయోగం ఉండదు అన్నట్టుగా ఆయన విమర్శలు చేశారు. కానీ అధిష్టానం అంటే జగన్ మాత్రం మాట్లాడలా. ఇవాళ సాక్షిలో ఒక న్యూస్ వచ్చింది సార్, అది ఒకసారి చెప్తాను. ఈ గూగుల్ ఆంధ్రప్రదేశ్కి రావడం మీద కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ స్పందనను వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఫుల్ స్క్రీన్ చూపించండి. ఏపీలా చేస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏకంగా 22,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చింది. ఇవి కాకుండా భూమి, నీళ్ల టారిఫ్లలో 25% డిస్కౌంట్, 100% ఉచితంగా ట్రాన్స్మిషన్. అందుకే అక్కడ పెట్టుబడులకు ముందుకొచ్చింది గూగుల్. మేము ఇలా చేస్తే మా రాష్ట్రంలో అంటే కర్ణాటకలో చేస్తే ప్రతిపక్షాలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తాయి, అక్కడ ఎవరు క్వశ్చన్ చేయట్లేదు అన్నట్టుగా. అంటే ఇన్ని రాయితీలు, ఇన్ని ప్రోత్సాహకాలు ఇచ్చారు కాబట్టే వచ్చింది, ఇది పెద్ద విషయం ఏమీ కాదు అన్నట్టుగా కర్ణాటక మంత్రి అన్న విషయాన్ని వీళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇన్ ద సెన్స్ సాక్షి హైలైట్ చేస్తూ ఉంది. సో ఏపీలో గూగుల్ ఏఐ హబ్ వస్తే ఎందుకు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంగారు? మీరు చెప్పిన దానికి అదనంగా సాక్షి టీవీలో కూడా డిబేట్లు చూస్తే సేమ్ ఇదే గందరగోళం. ఒకవైపు డేటా సెంటర్ మా హయాంలోనే అదానీ డేటా సెంటర్ పెడతామని ముందుకొచ్చారు, అప్పుడు మమ్మల్ని విమర్శించారు. ఇప్పుడు 25,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు అని వాళ్ళే అంటున్నారు. మళ్ళీ వెంటనే ఏమంటున్నారు, డేటా సెంటర్తో ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. అసలు అంటే వైసీపీ పెడితే డేటా సెంటర్లో 25,000 ఉద్యోగాలు వస్తాయి, కూటమి పెడితే రావా? నాకు అర్థం కాదు. డేటా సెంటర్లో వచ్చే ఉద్యోగాలు ఏ పార్టీ హయాంలో వచ్చినా ఒకే లెవెల్లో ఉంటాయి కదా. మీరు జాగ్రత్తగా గమనించండి. సాక్షి టీవీలో డిబేట్లు, మీరు వైసీపీ నేతల వ్యాఖ్యలు చూడండి. మా వైసీపీ హయాంలో అదానీ డేటా సెంటర్లో మేము 25,000 ఉద్యోగాలు ఇవ్వాలని మేము పెట్టాము. ఇప్పుడు ఏమంటున్నారు, డేటా సెంటర్తో ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి అంటున్నారు. మరి ఎట్లా పెట్టారు మీరు కండిషన్? డేటా సెంటర్తో ఉద్యోగాలు వచ్చే అవకాశమే లేనప్పుడు 25,000 ఉద్యోగాలు ఇవ్వమంటే అదాని ఎక్కడి నుంచి ఇస్తాడు? మొదలు చెప్పండి, డేటా సెంటర్తో ఉద్యోగాలు వస్తాయా రావా? రావు అనుకుందాం. మరి మీరెందుకు అదాని డేటా సెంటర్ ప్రమోట్ చేశారు వైసీపీ హయాంలో? ఆన్సర్ లేదు. 2, డేటా సెంటర్ను స్వాగతిస్తున్నాం కానీ అంటారు. మరి స్వాగతించడానికి కానీలు ఏంటి? స్వాగతించినప్పుడు మీరు సూటిగా చెప్పండి, వస్తే మంచిదా కాదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము తీసుకొచ్చింది, రాష్ట్రం అంతా చర్చిస్తోంది, దేశమే చర్చిస్తోంది, రాష్ట్రం కాదు. కర్ణాటక, తమిళనాడులో దీని ప్రకంపనలు ఉన్నాయి, అర్థం చేసుకోగలం. ఎందుకంటే కర్ణాటకలో ఐటీ రంగంలో కర్ణాటక ఇది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్టేట్. అక్కడ ప్రతిపక్షాలు వాయిస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది గూగుల్ హబ్, మీరెందుకు తెచ్చుకోలేకపోయారు అని. తర్వాత తమిళనాడులో కూడా మొదలైంది, ఏడీఎంకే అటాక్ మొదలుపెట్టింది. సుందర్ పిచ్చై తమిళియన్ అయినా మనకు రాలేదు, ఆంధ్రాకి వెళ్ళింది అని. సో అక్కడ ప్రత్యర్థుల వాదనలను తప్పించుకోవడానికి అక్కడ నాయకులు ఏదో మాట్లాడతారు, పక్కకు పెడదాం. సో వాట్ ఈజ్ వైఎస్ జగన్స్ పొజిషన్ చెప్పాలి. ఇంత చర్చ జరుగుతుంటే సమస్య ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మోడీ కూడా మెచ్చుకుంటున్నాడు. మరి మోడీ మెచ్చుకునే దాన్ని జగన్ తిట్టగలడా? అందులో అదానీ ఉన్నాడు. అదానీ ఉన్నప్పుడు అసలు ఎవరేమైనా అనగలరా? ఇప్పుడు ఇందులో పార్ట్నర్ అదానీ. ప్రాబ్లం ఏంటంటే పార్ట్నర్ అదానీ, మోడీ దీన్ని ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పుడు జగన్ ఏమనాలి? ఎందుకంటే అదానీ ఉన్న దాని విషయంలో జగన్ అయినా చంద్రబాబు నాయుడు ఒకటే మాట్లాడతారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు? సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్లు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గౌతమ్ అదానీ కంపెనీకి ఇచ్చారు. దీనిపైన అమెరికాలో కేసు నడుస్తోంది. ఈ కేసు నడిస్తే 750 కోట్లు అనుకుంటాను, గుర్తు 1750 కోట్ల, చాలా భారీగా 100 కోట్లు, గుర్తులేదు కరెక్ట్ ఫిగర్.
వందల కోట్లు జగన్కు ముడుపులు అందాయని ఆరోపణ. అమెరికా కోర్టులో అభియోగం, ఇక్కడ కాదు. మరి ఇప్పటి వరకు దానిపైన ఒక్క ఎఫ్ఐఆర్ అయినా, ఒక చిన్న పోలీస్ స్టేషన్లో చిన్న కేసు అయినా పెట్టారా? చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ ఉంటే వెంటనే కేసులు పెడతారే. మరి జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటివరకు ఎందుకు కేసు పెట్టలేదు? పోనీ ఆదాయం మీద పెట్టలేరు, మీరు పక్కకు పెట్టండి. మరి ఆ కాంట్రాక్ట్ రద్దు చేస్తారా? రద్దు చేస్తే ఎక్కువ నష్టం అంటున్నాడు చంద్రబాబు నాయుడు. మరి మీరే కదా రద్దు చేయమని హైకోర్టుకి వెళ్ళింది, మీరే కదా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు ప్రస్తుత ఆర్థిక మంత్రి కేశవ్ వెళ్ళలేదా? అని మీరు ప్రతిపక్షంలో ఉంటే సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ మంచిగా రద్దు చేయాలి, మీరు అధికారంలోకి వస్తే రద్దు చేయకూడదు. అసలు ఏంటి లాజిక్? మరి ఎందుకు పోని రద్దు చేయరు, పక్క పెడతాం. రద్దు చేస్తే 3,000 కోట్లు కంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, రాష్ట్రం నష్టం అనుకుందాం. మరి మీరు విచిత్రం ఏంటంటే మరి జగన్ పైన ఎందుకు కేసు పెట్టలేదు, అవినీతి కేసు? కారణం అదానీ ఉన్నాడు. అదానీ ఉన్నప్పుడు ఏమీ జరగదు, అది గుర్తుపెట్టుకోండి. అందుకే జగన్ ఇప్పటి వరకు మనం మాట్లాడలేదా, భవిష్యత్తులో మాట్లాడతారో తెలియదు. కాస్త ఆచితూచి మాట్లాడదాం, అదానీ ఉన్నాడు, మోడీ ప్రమోట్ చేస్తున్నాడు. బట్ అసలు ఫండమెంటల్ పాయింట్, మీకు ఈ ప్రాజెక్ట్ రావడం మంచిదా చెడ్డదా ఒకటే చెప్పండి. రాష్ట్ర ప్రజలకు ఇది మంచిదా కాదా? ఇక దీనిపైన అనేక ప్రశ్నలు. 22,000 కోట్ల రాయితీలు ఇచ్చారు. రాయితీలు ఇవ్వడంలో రాయితీలు ఇవ్వకుండా ఏ పెట్టుబడిదారుడు వచ్చి కంపెనీలు పెట్టాడు, అది నిజం. రాయితీలు ఇవ్వడం రైటా రాంగా అనేది దట్ ఇస్ ఎకనామిక్ ఫిలాసఫీ. ఆ దశ దాటిపోయింది. 91 ఎకనామిక్ రిఫార్మ్ తర్వాత అన్ని పార్టీలు ఇవాళ రాయితీలు ఇచ్చి ఆహ్వానిస్తున్నాయి. బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం టాటాలకు రాయితీలు ఇవ్వలేదా? అక్కడ టాటాలకు సింగూరులో నానో కార్ ప్రాజెక్టుకి ఇవ్వలేదా? ఆ కార్ల ప్రాజెక్టు కన్నా ఈ గూగుల్ ఏ హబ్ చాలా గొప్పది కదా. మరి కమ్యూనిస్టులు ఇచ్చారు కదా క్యాపిటలిస్టులకు. టాటా బిల్లాలు అని చెప్పి కమ్యూనిస్టులు ఉపన్యాసాలు ఇస్తారు. మరి వాళ్ళు టాటాలకు ఇచ్చారు కదా సింగూరులో. ఇచ్చినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి కూడా వచ్చింది. వాళ్ళు మమతా బెనర్జీ అప్పుడు వ్యతిరేకించింది. విచిత్రం ఏంటంటే అది తర్వాత గుజరాత్కి వెళ్ళిపోయింది టాటా నానో కార్ ప్రాజెక్ట్. ఇప్పుడు కేరళలో విజ్జింగం పోర్ట్ ఉంది, అది ఎవరు నిర్మించారు? అదాని. మరి ఎందుకు ఇచ్చారు? కమ్యూనిస్టులు అదానికి ఎందుకు ఇచ్చారు? దాంతో పాటు ఇప్పుడు రింగ్ రైల్ ప్రాజెక్ట్ అని ఒకటి వస్తుంది, ప్రైవేట్ భాగస్వామ్యంతో పీపీపీతో వస్తుంది. మరి పీపీపీ ఎందుకు వస్తుంది? కేరళలో కమ్యూనిస్టుల ప్రభుత్వం కదా. ప్రపంచంలో చైనా ఆకర్షించలేదు ఆ విదేశీ పెట్టుబడులను. సో పెట్టుబడులను ఆకర్షించినప్పుడు పెట్టుబడులు ఖచ్చితంగా రాయితీలు అడుగుతారు. ఆ రాయితీలు రాంగ్ అని వైసీపీ అభిప్రాయం అయితే వాళ్ళ పొలిటికల్ స్టాండ్ చెప్పాలి. మా ఎకనామిక్ ఫిలాసఫీ ప్రకారం మేము ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ను కానీ దేశీయ పెట్టుబడులను కానీ అంగీకరించము అని చెప్పండి. మరి జగన్మోహన్ రెడ్డి టైంలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు వైజాగ్ సమ్మిట్లు పెట్టారు? దావోస్ కూడా వెళ్ళారు కదా, ఒకసారి అయితే వెళ్ళారు. మీరు ఎందుకు పెట్టారు? మరి మీకు వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు అడగలేదు, ఏం అడగలేదు. మీకు రాయితీ లేకుండా వాళ్ళు పరిశ్రమలు పెడతామని అన్నారా? మీరే చెప్తున్నారు కదా మీ హయాంలోనే పరిశ్రమలు ప్రోత్సహించామని. సో ఇప్పుడు మాత్రం ఇస్తే తప్పు అంటున్నారు. ఏదో ఒకటి స్టాండ్ చెప్పాలి. ఇవ్వడం తప్పు అని అభిప్రాయం ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వద్దు, పరిశ్రమలు రాకపోని, ఇది మా స్టాండ్ అని చెప్పాలి. అందువల్ల 22,000 కోట్లు రేపొద్దున ఇవ్వడం కాదు కదా. ఇప్పుడు దానికి కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చెప్పచ్చు, తప్పలేదు. సో ఎక్కడైనా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ట్యాక్స్ రిలీఫ్లు అడుగుతారు, ల్యాండ్ అడుగుతారు, ఇలాంటి అడుగుతారు. కానీ అని చెప్పి పరిశ్రమలు రాకుండా ఉంటే డెవలప్ అవుతుందా రాష్ట్రం? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందా? ఓన్లీ రొయ్యలు అమ్ముకుంటా పంటలు పండించుకుంటా రాష్ట్రం అభివృద్ధి కాగలదా? అవి గొప్ప రంగాలు. వ్యవసాయ రంగం చాలా గొప్పది, ఆక్వాకల్చర్ రంగం చాలా ఎక్స్పోర్ట్ ఎర్నింగ్ రంగం. కానీ ఎక్కడైనా ఇండస్ట్రీ సర్వీసెస్ సెక్టర్ డెవలప్ కాకుండా ఆధునిక ఎకానమీ నిర్మించగలమా? కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్న చోటనే నీకు క్యాపిటలిస్టుల పైన పోరాటం జరిపే పార్టీలు చైనా నుంచి బెంగాల్ కేరళల వరకు. నేను ప్రైవేట్ పెట్టుబడులు ఆహ్వానిస్తున్న వైసీపీ వాళ్ళమో ప్రైవేట్ పెట్టుబడులు రాయితీలు ఇస్తే వ్యతిరేకిస్తామంటే ఇది ఎంత ఓల్డ్ ఎకనామిక్ థాట్ చెప్పండి నాకు. వస్తే అది లాభమా? దానికి ఏం కావాలి అదనంగా? ఇంకో 22,000 కోట్ల పెట్టుబడులు ఇచ్చాం, ఇంకా మనం ఇది కావాలి అని అడగచ్చు. ఇవన్నీ కొత్త ఉంది. కంప్యూటర్లు వచ్చినప్పుడు ఉద్యోగాలు పోతాయని చెప్పి ట్రేడ్ యూనియన్లు సమ్మలు చేశారు. కంప్యూటర్లో ఉద్యోగాలు పోయినాయా? కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. మీకు మనం తెలియదా? కంప్యూటర్లకు వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు ధర్నాలు కూడా చేశారు, బ్యాంక్ యూనియన్లు ధర్నాలు చేశారు. అవన్నీ చూసాం కదా మనం. మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు ఇదే విమర్శ చేశారు కదా, ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు ఇదే విమర్శ చేశారు కదా. ఎయిర్పోర్ట్ ముఖ్యమా, బస్ స్టాండ్ ముఖ్యం, ఎయిర్పోర్ట్ వస్తే ఏమవుతుంది అని.
ఏమవుతుందో ఒక్కసారి హైదరాబాద్ రండి, శంషాబాద్ అర్థమవుతుంది. ఇదే కొత్త కదా, అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఇలాగే వాదన. అడ్డుతో ఏమవుతుంది, మెట్రో వచ్చినప్పుడు మెట్రోతో సౌండ్ పొల్యూషన్ ఉంటుంది, మెట్రో సామాన్యుడికి ఏం ఉపయోగం, మెట్రోలో టికెట్లు ఎక్కువ, ఏసీలో పోతారు. మరి మెట్రో ఇలా హైదరాబాద్ లాభం అయిందా జరిగిందా? సో ఇదంతా కాలం చెల్లిన థింకింగ్. లెట్ us బి మోడర్న్. ఎస్, ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే రాయితీలు ఇవ్వాల్సిందే. రాయితీలు ఇవ్వకుండా ఎవడు ఇన్వెస్టర్ రాడు. అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారు. ఆ ఇన్వెస్టర్లు ఏమైనా మనము లోపాయికారిగా ఇస్తే ఖచ్చితంగా వ్యతిరేకించాలి. లోపాయికారిగా మెయిల్ చేస్తే మనం వ్యతిరేకించాలి, దానికి అభ్యంతరం లేదు. నవీన్ ముంబై ఎయిర్పోర్టు ఇటీవల మోడీ ప్రారంభించాడు, అదాని. అప్పుడు విమర్శ వచ్చింది, జీవీకే వాళ్ళ నుంచి బెదిరించి తీసుకున్నారు అని. జీవీకే వాళ్ళు మొదలు ఇవ్వనంటే వాళ్ళపైన సిబిఐ, ఈడీలు కూడా దాడులు చేశాయి. అలాంటివి ఏమన్నా ఉంటే మనం తప్పుగా, ఇది తప్పు చూడండి, మీరు అదాని కొరకు ఫేవర్ చేస్తారని మనం విమర్శించవచ్చు. అదానికి 6 విమానాశ్రయాలు ఇచ్చారు. ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోనే ఉన్న 2 విభాగాలు, ఒకటి ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఇంకో విభాగం వ్యతిరేకించాయి. 6 ఒక్కరికి ఇవ్వకూడదని, అయినా కూడా ఇచ్చారు అదానికి. ఇలా ఏదైనా ఉంటే దీన్ని ఏమంటారు, క్రోనీజం అంటారు. క్రోనీ క్యాపిటల్, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అంటారు. అలా ఏదైనా లోపాయికారిగా ఇస్తే ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇది బహిరంగంగా ఇస్తున్నారన్న సంగతి, 22,000 కోట్లు ఇస్తున్నారు వైసీపీ అంటుందంటే బహిరంగంగా, నో సీక్రెట్ కదా. గూగుల్తో సీక్రెట్ నడుస్తుంది ఆ వ్యవహారం. సో మనం ఓపెన్గానే ఇస్తున్నారు. ఎస్, మీకు తెలుస్తున్నట్టు ఓపెన్గా ఇచ్చినట్టే. ఓపెన్గా ఇవ్వడం అనేది క్యాపిటలిస్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఒక విధానము. ఇది మీకు నచ్చకపోతే చెప్పండి, వీఆర్ ఎగనెస్ట్ క్యాపిటలిజం. మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, వైఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పండి, అయిపోతుంది. అప్పుడు కూడా చెప్పలేదు, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇస్తున్నాయి పెట్టుబడుల రాయితీలు. పెట్టుబడులు రాయితీలు ఇవ్వలేదా మీకు? బెంగాల్లో ఇవ్వలేదా? కేరళలో ఇవ్వడం లేదా? కేరళలో మీకు ఐటీ కంపెనీలు ల్యాండ్ ఇవ్వలేదా? నాకు గుర్తున్నంతవరకు కేరళ యూనివర్సిటీ ల్యాండ్స్ ఇచ్చారు. నేను కేరళ యూనివర్సిటీలో లెక్చర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, మా యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్లే ఇచ్చారని. సో మరి అదే అంటున్నాక, విజయంగం పోర్ట్ మోడీ ప్రారంభించాడు, అదాని పోర్ట్. అది కేరళ ప్రభుత్వం కూడా పెద్ద ఉద్యమం నడిచింది దానికి వ్యతిరేకంగా, మత్స్యకారులు ఉపాధి పోతుందని. అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఒప్పుకున్నది కదా, లెఫ్ట్ గవర్నమెంట్ ఒప్పుకున్నారు కదా. అందువల్ల మనకు లెట్ us బి రియలిస్టిక్. ప్రపంచం మారిపోతుంది. మీకు పినరాయి విజయన్ సిపిఎం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన ఎకనామిక్ అడ్వైజర్ ఎవరిని పెట్టుకున్నాడు? లెఫ్ట్ ఎకానమిస్ట్ పెట్టుకోలే, కమ్యూనిస్ట్ ఎకానమిస్ట్ పెట్టుకోలే. గీతా గోపీనాథ్ అనే హార్వర్డ్ ఎకానమిక్స్ ప్రొఫెసర్ పెట్టుకున్నారు. ఆమె ఇప్పుడు IMFలో చీఫ్ ఎకానమిస్ట్గా ఉన్నారు. IMFలో టాప్ పొజిషన్లో ఉన్నారు. IMFలో టాప్ పొజిషన్లో ఉన్న తను పెట్టుకున్నారు కదా. ఏది కామ్రేడ్ పినరాయి విజయన్ పెట్టుకున్నాడు కదా. ఎందుకు పెట్టుకున్నాడు? ఇన్వెస్ట్మెంట్ రప్పించడానికి, వేరే ఉద్దేశం ఏం కాదు. ఎందుకంటే రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రియలైజేషన్ కాకుండా డెవలప్ కాదు. బియాండ్ ఆ పాయింట్ నువ్వేం చేయలేవు. ఇప్పుడు బెంగాల్లో జరిగింది అదే, భూ సంస్కరణ అమలు చేసాం, పంచాయతీ రాజ్ అద్భుతంగా చేసాం అని చెప్పుకుంటే ఓట్లు వేయలే. 3 దశాబ్దాలు వేశారు, తర్వాత వేయలేదు ప్రజలు. ఎందుకంటే నాకు ఇప్పటికి గుర్తు, నేను కలకత్తా విశ్వవిద్యాలయంలో లెక్చర్కి వెళ్ళాను. నాతో పాటు అప్పుడు లెఫ్ట్ ప్రభుత్వం ఉన్న సమయంలో బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రి, సత్యసందన్ చక్రవర్తి అని ప్రొఫెసర్, ఆయన కూడా, ఆయన విద్యాశాఖ మంత్రి, హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్, అయినా నేను స్పీకర్స్. సో మా సెమినార్కు ముందు మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటే ఆయన నాకు ఉదాహరణ చెప్పాడు. అంబానీలు వచ్చి ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెడతామని బెంగాల్లో వచ్చారండి. మొదలు ఈయన దగ్గరికి వస్తే మేము ప్రైవేట్ పెట్టుబడులకు వ్యతిరేకం, అందులో గుత్త పెట్టుబడులకు అసలే వ్యతిరేకం, మానోపలి క్యాపిటల్ నో అన్నాడట. వాళ్ళ అమ్మానీలు వెళ్ళి మోడీ దగ్గర కూర్చున్నాడు, సారీ బుద్ధదేవ్ దగ్గర కూర్చున్నాడు, సీఎం దగ్గర. సీఎం వెంటనే సంతకం పెట్టాడట. సత్యనారాయణ చక్రవర్తి పిలిపించాడట. ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఒక టాప్ ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. బెంగాలీ యువతకు ఐటీ ట్రైనింగ్ అవసరమా లేదా? అవసరమే. మన రాష్ట్ర ప్రభుత్వం పెడితే నడుతుందా? రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కాంపిటెన్సీ ఉందా? లేదు. అంటే మన సైద్ధాంతిక పైత్యం కొరకు బెంగాలీ బిడ్డలు యువతర ఎందుకు నష్టపోవాలి అన్నాడు. ఈయన దగ్గర ఆన్సర్ లేక ఒప్పుకున్నారు. మరి ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బెంగాల్లో వచ్చింది కమ్యూనిస్ట్ పాలనలో. అఫ్కోర్స్ వాళ్ళు ఓడిపోవచ్చు, దాన్ని సరిగా చెప్పుకోలేక, తమ వర్గాల్ని కన్విన్స్ చేసుకోలేక, తాము అప్పటిదాకా చెప్పిన సిద్ధాంతాలకు భిన్నంగా ఉండడం వల్ల ప్రజలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అది వేరే విషయం. అందువల్ల ప్రైవేట్ పెట్టుబడులకు మీరు ఆహ్వానిస్తే అనివార్యంగా రాయితీలు ఇవ్వాల్సిందే. ఇక ఉద్యోగాలు ఎన్ని వస్తాయి? 200 వస్తాయా? మనకు ఒక కంపెనీ వస్తే ఆ ఒక్క కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయని చూడకూడదు.
దాంతోపాటు ఒక పెద్ద ఇకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. మీకు ఉదాహరణకు హైదరాబాద్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఐటీ పక్క పెడదాం. అంతకుముందు మొదలు ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ వచ్చింది. తర్వాత ఎన్ని వచ్చాయి? హైదరాబాద్లో పబ్లిక్ సెక్టర్ కంపెనీ లిస్ట్ తీయండి. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మిస్టర్ ధాతు నిగమ్, ఇలా మీకు ఒక బోలెడని ప్రభుత్వ కంపెనీలు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఐడిపిఎల్, మీకు ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్, ఇట్లా బోలెడని కంపెనీలు, ఒక్కటి కాదు ప్రభుత్వ కంపెనీలు హైదరాబాద్లో ఎలా వచ్చాయి, మరి ఎట్లా వచ్చాయి? అది వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగం కూడా డెవలప్ అయింది. మీరు ఈసీఐఎల్ చుట్టూ కుసాయిగూడ ఇండస్ట్రియల్ ఎస్టేట్, బిహెచ్ఎల్ చుట్టూ ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఇవన్నీ డెవలప్ అయినాయి. ఇవాళ హైదరాబాద్ పరిస్థితి ఏంటి? అగ్ని మిసైల్లో వాడే భాగాలు, చంద్రాయన్లో వాడే భాగాలు, అంగారగ్రహానికి వెళ్ళే మంగళ్యాల్లో వాడే భాగాలు, విడి భాగాలు, బిఎండబ్ల్యూలో వాడే భాగాలు కూడా తయారవుతాయి. ఎట్లా తయారైనాయి మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఒక ఫార్మా ఇండస్ట్రీ హైదరాబాద్ డెవలప్ అయింది. మొదలు ఒక్క కంపెనీ 2 కంపెనీలతో స్టార్ట్ కావచ్చు. ఇలా వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి. ఐటీ కంపెనీలు అందరూ మొదలు హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టుతున్నాయి. ఎంతమందికి వచ్చినాయి ఉద్యోగాలు? 1,00,000 మందికి వచ్చినాయా? హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టారు చంద్రబాబు నాయుడు హయాంలో. అంతకుముందు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ పెట్టారు. ఏదో 100 మందికి 1,00,000 మందికి వచ్చిన ఉద్యోగాలు మొదట్లోనే. అందువల్ల వైసీపీకి కంగారు క్లియర్గా అర్థమవుతుంది. దీనిపైన తెలుగుదేశం వాళ్ళు చాలా అగ్రెసివ్గా మార్కెటింగ్ చేస్తున్నారు. చేసే హక్కు వాళ్ళకు ఉంటుంది కదా. మరి వాళ్ళ ప్రభుత్వంలో వచ్చినప్పుడు వాళ్ళు చేసుకోకుండా ఊరుకుంటారా? మీరు సంక్షేమ పథకాలు మార్కెటింగ్ చేసుకోలేదా? ఇప్పటికీ ప్రజలు సంక్షేమ పథకాల విషయానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కన్నా 10 మార్కులు జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఓట్లు ఇస్తారు కదా. ఎవరి బ్రాండ్ వాళ్ళకు ఉంటుంది. సో లెట్ దెమ్ ఎంజాయ్ ద బ్రాండ్. లేదు మీ అభిప్రాయం చెప్పండి. ఇది వెల్కమ్ చేస్తున్నాం, పెద్ద మనసుతో వెల్కమ్ చేసి సలహాలు ఇవ్వండి. అప్పుడు అప్రిషియేట్ చేస్తారు. ఒకవైపేమో స్వాగతిస్తున్నామంటారు, మరోవైపేమో విమర్శలు చేస్తారు. ఒకవైపేమో మా టైంలోనే అదాని డేటా సెంటర్ వస్తున్నారు, 25,000 ఉద్యోగాలు మేము అడిగినామంటారు. మళ్ళీ తర్వాత డేటా సెంటర్తో ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. అసలు టెల్ మీ వాట్ ఈజ్ యువర్ స్టాండ్? ఇంత కంగారు ఎందుకు ఉన్నట్టు చెప్పండి, మీ వైఖరి చెప్పండి. 2024 ఎన్నికల్లో పిఠాపురం సీటు దక్కక, ఆ తర్వాత ఏ పదవి రాక కాస్త అసంతృప్తితో ఉన్న వర్మకు మింగుడు పడని ఒక విషయం, మంత్రి నారాయణ ఒక టీడీపీ కార్యకర్తతో మాట్లాడుతున్నట్టున్న ఒక వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిలో వర్మను కూటమి కోసం, సమిష్టిగా ఉండడం కోసం జీరో చేసేసాము, ఆ విషయం ఆయనే నాకు చెప్పారు అన్నట్టుగా మంత్రి నారాయణ మాట్లాడినట్టుగా నాకు ఒక వాయిస్ ఉంది. ఒకసారి అది ప్లే చేయండి. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ రోజు మన పార్టీ అతను వాళ్ళకి దర్శనం జరుగుతుంది. నా పని ఏంటంటే అక్కడ పద్ధతి అక్కడ వర్మ ఇది వెరీ ఫెరోషియస్ ఇండిపెండెంట్ గెలిచాడు. ఒకసారి ఇండిపెండెంట్ గెలిచాడు, మన టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచాడు. వెరీ ఫెరోషియస్. సార్ అతని టికెట్ చాలా ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ 3-4 months గురించి అతను జీరో చేశాడు. అతను కూడా అంటాడు, సార్ నన్ను జీరో చేస్తాను తప్పదు, మనం ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరేమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. పిఠాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి 25 డైరెక్షన్ దీన్ని మాట్లాడంటే మాట్లాడు, లేదంటే మాట్లాడద్దు. ఇదేం కాదు, ముఖ్యమంత్రి గారు పిలిచి నన్ను పిలవమన్నా నేను తీసుకొచ్చి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఇవాళకి మాట్లాడటం లేదు, లేదంటే నువ్వు పోబాట. ఇంటింటికి మనం ప్రచారం చేసామన్నా, ఇది మనం చేసిన సూపర్ సిక్స్. కానీ ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే పిఠాపురం నువ్వు పోయి తిరిగినారా అన్నాడు. నేనే పోయి అక్కడ కండక్ట్ చేయలేదు సార్. సార్ 2024 ఎన్నికల్లో సీటు రానప్పుడు, ఆ తర్వాత నాగబాబు లాంటి నాయకులు వర్మ కర్మ అని మాట్లాడినప్పుడు కూడా వర్మ డైరెక్ట్గా రియాక్ట్ అవ్వలేదు సార్. అంటే నాకున్న ఇన్స్ట్రక్షన్స్ మేరకు నేను సైలెంట్గానే ఉన్నాను అని చెప్పే ప్రయత్నం చేశారు. బట్ వర్మ అనుచరులు అయితే ఎప్పుడూ రచ్చ చేస్తూనే ఉన్నారు. ఈ ఇష్యూ అయిన తర్వాత, ఈ నారాయణ వాయిస్ బయటకు వచ్చిన తర్వాత వర్మ కూడా రెస్పాండ్ అయ్యారు సార్. ఒకసారి ఆ వాయిస్ కూడా విన్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవడో కర్మ అంటే నాకేంటి, ఎవడో పనిచేయడు గట్టిపరగా వర్మ అంటే కాదు కదా. ప్రజలందరికీ తెలుసు వర్మ ఏంటన్నది, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. వర్మ తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉంటాడో తెలుగుదేశం పార్టీకి తెలుసు. అంచేత ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు. అందుకనే నేను కూటమి ఐక్యత గురించి
ఇంకో 10 సంవత్సరాలు కూటమి బలోపేతం గురించి నేను ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నాను. ఎవరు ఏమన్నా ఎదురు సమాధానం నేను చెప్పలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ అటువంటిది. మేము పార్టీ లైన్లో ఉన్నాం, పార్టీ లైన్లోనే ఉంటామని తెలియజేస్తున్నాను. రైట్ సార్, పవన్ కళ్యాణ్ కోసం కూటమి ఐక్యత కోసం వర్మను 0 చేసేసామంటున్న టీడీపీ, ఏంటి సార్ మీ కామెంట్? నారాయణది కాకపోతే ఇప్పటికి బహుశా వివరణ వచ్చేది పార్టీ తరఫున, నారాయణ తరఫున. ఇది నా వాయిస్ కాదు, ఇది డాక్టర్డ్ వాయిస్ అని. ఎందుకంటే ఇప్పుడు మన టెక్నాలజీ యుగంలో బతుకుతున్నాం, ఏదైనా జరగచ్చు కూడా, మార్ఫింగ్ కూడా. కానీ నాకు తెలిసినంత వరకు మీరు సరిచేయండి, ఇంతవరకు టీడీపీ నుంచి కానీ మంత్రి నారాయణ నుంచి కానీ ఇది నా వాయిస్ కాదు, అది ఆయన వాయిస్ కాదని వివరణ అయితే రాలేదు. అవునా? ఇప్పటికైతే సమయం 10 గంటల 5 నిమిషాలు అయింది. ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీ నుంచి కానీ నారాయణ నుంచి కానీ సమయానికి రాలేదు. అంటే నెక్స్ట్ క్వశ్చన్ వస్తే దానికి ఫారెన్సిక్ అనాలిసిస్ పంపచ్చు, అది ఒరిజినల్ టేపా కాదా సైంటిఫిక్ గా నిర్ధారించవచ్చు. నారాయణ అన్నాడా లేదా పక్క పెడదాం, 0 చేసింది నిజమే కదా. వర్మ పవన్ కళ్యాణ్ కొరకు సీట్ త్యాగం చేశాడు. ఇప్పుడు నారాయణ వాయిస్ గా చెప్పబడుతున్న దాంట్లోనే వర్మ స్ట్రాంగ్ లీడరు అని కూడా అంగీకరించారు. పవన్ కళ్యాణ్ భీమవరం అన్నారు, అంతకుముందు గాజువాక భీమవరంలో పోటీ చేశారు. ఆయన పిఠాపురం ఎంచుకున్నాడు. ఎంచుకున్న తర్వాత మీకు గుర్తుండే ఉంటుంది, మీటింగ్లో వర్మ చేతిలో నా గెలుపుడు పెడుతున్నానని పవన్ కళ్యాణ్ అన్నాడు. పవన్ కళ్యాణ్ వర్మనే కాదు, వర్మ కొడుకును జూనియర్ వర్మను కూడా ప్రస్తావించాను. మరి అప్పుడేమో నా గెలుపును పెడతామని చెప్పి ఆ తర్వాత నాగబాబు కర్మ అని మొదలుపెట్టాడు. అప్పుడే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వాస్తవంగా పవన్ కళ్యాణ్ పెద్ద మీటింగ్ పెడితే నాగబాబుపై దాన్ని చెడగొట్టాడని విమర్శలు కూడా వచ్చాయి. అక్కడ వరకు పోనీయండి, పవన్ కళ్యాణ్ వేరే పార్టీ, నాగబాబు వేరే పార్టీ, వర్మ వేరే పార్టీ, ఎంత కూటమి మిత్రపక్షాలైనా వేరు పార్టీలు, అందులో నష్టపోయింది వర్మ, లాభపడింది పవన్ కళ్యాణ్. జనసేన, అందులో వర్మ కార్యకలాపాల వల్ల ఎక్కడో ఒక చోట జనసేనలో అభద్రత ఉండొచ్చు, వాళ్ళు రియాక్ట్ కావచ్చు. కానీ టీడీపీ వాళ్ళు రియాక్ట్ కావడం ఏంటి? ఇదే వాయిస్ నిజమైతే చాలా అన్యాయం కదా. మీ నాయకులు మీరే 0 చేసుకుంటారా? పోనీ ఇక్కడ ఒక్క కానీ 0 చేసుకున్నారా? జనసేన గెలిచిన 21 సీట్లు, బీజేపీ గెలిచిన 8 సీట్లు కదా, మొత్తం 29 కదా, టోటల్ 29 కదా మొత్తం. సో అన్ని సీట్లలో కూడా 0 చేసుకున్నారా పార్టీని? మీకు అన్ని సీట్లలో కూడా 29 సీట్లలో కూడా 0 చేసుకుంటే ఇది మా తెలుగుదేశం పార్టీకి లాభమా నష్టమా? ఇప్పుడు పొత్తుల్లో సీట్లు పోతూ ఉంటాయి. పొత్తులు ఏముంది, కొన్నిసార్లు ఒక అభ్యర్థికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మరో అభ్యర్థి పక్క కూడా జరుగుతారు. ఇది సహజం, రాజకీయాల్లో అనివార్యం కూడా. అది వర్మకైనా తప్పదు. సో అది ఎవరికైనా తప్పదు, రాజకీయాల్లో జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అడ్జస్ట్మెంట్లు, అకామిడేషన్లు 3 పార్టీలు కలిసినప్పుడు కొంత రాజకీయ పార్టీలో త్యాగాలు అంటాయి. మరి త్యాగం అనేది పెద్ద పదం, కానీ అడ్జస్ట్మెంట్లు అయితే తప్పు. అడ్జస్ట్మెంట్ తగ్గినప్పుడు అకామిడేట్ చేస్తుంటారు. వర్మకు కూడా నాకు గుర్తు ఎమ్మెల్సీ ఇస్తారని హామీ ఇచ్చారు, కానీ ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా కర్మ అన్న నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాడు తప్ప ఆ కర్మ అనుభవించిన వర్మ కాలే. సో ఆ వర్మ కర్మకు కారణమైన వారు ఆ నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాడు. కర్మ అనుభవించిన పవన్ కళ్యాణ్ కొరకు ఈ కర్మ అనుభవిస్తున్న వర్మ ఎమ్మెల్సీ కాలే. సో తెలుగుదేశం పార్టీ కూటమి కొరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం కొరకు తన పార్టీ నాయకుల ఆకాంక్షల్నే అంతం చేస్తారా? క్షేత్రస్థాయిలో తమ నాయకులనే 0 చేసుకుంటూ పోతారా? ఇలా అయితే పొత్తులు శాశ్వతం కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కర్నూలు సభలో చెప్పింది 15 ఏళ్ళు ఇచ్చాడు కదా. ఆ 15 ఏళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీకి పిఠాపురంలో నాయకుడు అవసరం లేదా? అయినా మీరు 0 చేస్తే వర్మ 0 అవుతాడా? వర్మ 0నా హీరోనా అని అక్కడ ప్రజలు నిర్ణయించాలి. బయట రాజకీయ పార్టీలు, సొంత పార్టీ వాళ్ళు తేల్చలేరు, ప్రత్యర్థి పార్టీ వాళ్ళు తేల్చలేరు. 0లు హీరోలు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మీకు తెలంగాణలో కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ పోటీ పడ్డారు. ఇద్దరిని పక్కబెట్టి బీజేపీ అభ్యర్థిని, స్థానిక అభ్యర్థిని గెలిపించలేదా ప్రజలు? అల్టిమేట్గా హీరోలే, ప్రజలు హీరోలు, రాజకీయ నాయకులే 0లు ఒక రకంగా. సో మీకు ముఖ్యమంత్రి కాగలిగిన రేవంత్ కామారెడ్డిలో గెలవలేకపోయాడు కదా. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గెలవలేకపోయాడు కదా. అందువల్ల మీకు ఎన్టీ రామారావును
మించిన నాయకుడు ఎవరైనా ఉన్నారా తెలుగునాట? ఆయన కల్వకుర్తిలో పోటీ చేస్తే కాంగ్రెస్ నాయకుడు చిత్తరంజన్ దాస్ అనుకుంటా, ద బెస్ట్ ఆఫ్ మెమరీ, ఓడించలేదా? ఇది మనం చూడలేదా? సో అందువల్ల రాజకీయాల్లో మీకు ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఏ నాయకుని ఎవరు జీరో చేయలేరు. అయినా సొంత పార్టీ నాయకుల్ని జీరో చేసుకునే రాజకీయ సంస్కృతి నేను ఎక్కడ చూడలేదు. తెలుగుదేశం పార్టీ చరిత్ర అంతా తీయండి. వామపక్షాలకు బీజేపీకి పలు సందర్భాల్లో సీట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఎట్లో అట్లా వాళ్ళను ఇంకో రూపంలో అకామిడేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళని అంగీకరింపజేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకా సొంత పార్టీలను ఒక నాయకునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు అకామిడేట్ కూడా చేస్తారు. ఇప్పుడు రాజమండ్రి సీటు గోరంట బుచ్చయ్య చౌదరి, అది వేరే వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు మీకు అది ఆయనకు రాజమండ్రి రూరల్ సీట్ ఇచ్చారు. అది వాస్తవంగా రాజమండ్రి అర్బన్ సీట్తో పోలిస్తే సేఫ్ సీట్ కాదు, కానీ బుచ్చయ్య చౌదరికి ఉన్న మంచి పేరు వల్ల ఆయన అక్కడ కూడా గెలిచి వచ్చారు. మీకు అలాగే ఇటీవల మళ్ళీ కందుల దుర్గేష్ కొరకు ఆ సీటు మళ్ళీ బుచ్చయ్య చౌదరి త్యాగం చేయించాల్సి వచ్చేది. కానీ బుచ్చయ్య చౌదరి ఎన్నికల్లోనే పోటీ చేయడేమో అని ఎందుకు గందరగోళం అని చెప్పి ఆయనను అలాగే ఉంచి దుర్గేష్ మార్చారు. ఇలా అడ్జస్ట్మెంట్లు, అకామిడేషన్లు జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో. కానీ మీరు జీరో చేయడం ఏంటి? పొలిటికల్గా జీరో చేయాల్సిన అవసరమే లేదు కదా. పవన్ కళ్యాణ్ కొరకు వర్మను బలి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? సొంత పార్టీ మిత్రపక్షమే కదా. వర్మకు అకామిడేట్ చేయండి. అకామిడేట్ చేయకపోయినా మీకున్న ప్రత్యేక పరిస్థితి అసలు వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ తీసుకొని వర్మను సూటబుల్గా రిహాబిలిటేట్ చేయాలి. ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా, తన గెలుపును వర్మ చేతిలో పెట్టాడు కదా. మరి అలా పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపుకు సహకరించిన వర్మను పట్ల గ్రాటిట్యూడ్ చూపాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పైన ఉంటుంది. ఈవెన్ తెలుగుదేశం సిద్ధంగా లేకపోతే చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఇంకో వర్మ నా కోసం త్యాగం చేశాడు ఆ సీటు, అది ఆయన ఎమ్మెల్యేగా గెలవాల్సిన సీటు, నేను వెళ్ళడం వల్ల ఆయన సీట్ పోటీ చేయలేదు, మీరు ఏమన్నా చేయండి, ఆయనను మాత్రం అకామిడేట్ చేయండి అని ఆయన సూటబుల్గా అకామిడేట్ చేయాలి కదా. అది కదా రాజకీయాల్లో విశ్వసనీయత, నమ్మకము, నాయకత్వం పైన కాన్ఫిడెన్స్. రేపు మళ్ళీ ఇంకెవరన్నా రాష్ట్రంలో మిత్రపక్షాల కొరకు లేదా సొంత పార్టీలో పోటీ వల్ల వేరే పక్కకు జరగాల్సి వస్తే ఏం జరుగుతుంది? మా వర్మ పరిస్థితి మాకు పడుతుందా? వాళ్ళు తిరగబడరా? అది తెలుగుదేశానికి మంచిదా? నాకు అర్థం కాని విషయం. ఇలా జీరో చేసుకోవడం ఏంటి అనేదే క్వశ్చన్. రైట్ సార్. ఇక కర్నూలులో జరిగిన సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ సభలో జిఎస్టీ కంటే మోదీ గురించి మన నాయకులు ఎక్కువగా మాట్లాడారు సార్. ప్రశంసలతో ముంచెత్తిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు అన్నారు, మోదీ సంస్కరణలు గేమ్ చేంజర్లు, 21st సెంచరీ మోదీదే అని. ఇక పవన్ కళ్యాణ్ అన్నారు, మోదీ ఒక కర్మయోగి, ప్రతిఫలం ఆశించకుండా దేశానికి సేవ చేస్తూ ఉన్నారు, భారత్ను తలెత్తుకుని నిలబడేలా చేశారు మోదీ అని చెప్పేసి. ఇక లోకేష్ అయితే కోరినవన్నీ ఇస్తూ ఉన్నారు. ఆంధ్రాపై మోదీకి అపారమైన ప్రేమ, 16 నెలల్లో 4 సార్లు రాష్ట్రానికి వచ్చారు అని చెప్పి మోదీపై ప్రశంసలు కురిపించారు. ఒకసారి వాళ్ళు ఏమేమన్నారు అన్నది ఒకసారి విందాం. ఒకే పన్ను, ఒకే మార్కెట్, ఇది జిఎస్టి ప్రధాన ఉద్దేశం. 99% వస్తువులు 0 లేదంటే 5% పన్నుల పరిధిలోకి తెచ్చారు. దీంతో అన్ని ధరలు తగ్గాయి. విద్యార్థులు, రైతులు, చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు, వృద్ధులు, కూలీలు, కార్మికులు, ఇలా అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా సంస్కరణలు ఉన్నాయి. పేద మధ్య తరగతికి ఇదో పెద్ద రిలీఫ్. జిఎస్టి తగ్గింపు కారణంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల ఆదాయం వస్తుంది. కనీసం 15,000 వచ్చినప్పుడు 15 సార్లైనా ప్రధానమంత్రి గారిని గుర్తుపెట్టుకునే బాధ్యత మనందరి పైన ఉంది. మన నమో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. మన నమో. कड़ी मेहनत का कोई विकल्प नहीं है.
దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. 25 ఏళ్ళ అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు. మన నమో గుజరాత్ ని ఒక పవర్ఫుల్ స్టేట్ గా మార్చింది మన నమో. ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్ గా కూడా మార్చింది మన నమో. మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి. మొదటిది పహల్గామ్ ఉగ్రవాదుల దాడి. గతంలో మన భూమిపై ఉగ్రవాదుల దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా యుఎన్ దగ్గరకో ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగేవారు. కానీ మన నమో రూటే వేరు. ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది. అగ్రగామి, అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు. తలెత్తుకొని పొగరగా, ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులున్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి, ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులు కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎట్టి మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరం సమిష్టిగా పనిచేస్తాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి, ఆ నాయకత్వంతో ముందుకెళ్తాం. మేమందరం మీ ఆకాంక్షల్ని, వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ అగ్రగామి. సార్, వాస్తవంగా ఇది సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ సభ కానీ మోదీ అభినందన సభల జరిగింది సార్. అందరూ కూడా నమో మంత్రం వినిపించారు. ఏంటి సార్, ఏంటి పొగడ్తలు ఏంటి? ప్రధానమంత్రి ఉన్నప్పుడు ప్రధానమంత్రి పట్ల గౌరవంగా 2 మాటలు అనడం తప్పేమీ లేదు, అనాలి కూడా. ఎందుకంటే ప్రధానమంత్రి కూటమికి నాయకుడు, దాంట్లో ఏమి అభ్యంతరం లేదు. కానీ ఈ స్థాయిలో ఏంటి అసలు? ఇది మోడీ ప్రమోషన్ మీటింగా? ఇది చూస్తే నాకు బీహార్ ఎన్నికల సభనా అనిపించింది. తెలుగులో ఉన్నది కనుక కాదు అని నమ్మకం కలిగింది. సో అసలు దీనికి ఆశ్చర్యం కలుగుతుంది. బీజేపీని ఆంధ్రప్రదేశ్లో పెంచడానికి తెలుగుదేశం, జనసేనలు శాయశక్తుల కృషి చేస్తున్నాయనేది క్లియర్గా అర్థమవుతుంది. అందుకే రాజ్యసభ సీట్లు బలం లేకపోయినా ఇస్తారు, అసెంబ్లీ సీట్లు బలం లేకపోయినా ఇస్తారు. సో భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసే పనిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లో కరసేవ చేస్తున్నారు. ఖచ్చితంగా దీని ఫలితం భవిష్యత్తులో అనుభవిస్తారు. ఇవాళ మీకు నేను చెప్తే కాస్త చేదుగా ఉండొచ్చు. జస్ట్ వెయిట్ ఫర్ 5 years ఆర్ 3 years, మీకే తెలుస్తుంది ఏం జరగబోతుందో. సో మేకే కూర్చుంటారు, అప్పుడు అర్థమవుతుంది నేను చెప్పిన మాటలు నిజమా కాదా అని. ఇక రాజకీయంగా 2 ఎక్స్ట్రీమ్లకు వెళ్తాను. ఇప్పుడు రాజకీయాల్లో కలిసినప్పుడు ప్రశంసిస్తారు, విడిపోయినప్పుడు విమర్శిస్తారు, తప్పేమీ లేదు, ఇది రాజకీయాల్లో సహజం. కానీ ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్తారే అది తప్పు అండి. ఇక మెచ్చుకుంటే అంటే మీకు ఎక్కడికైనా పోతాం, ఇక నమో నమో అని మంత్రం చెప్పిస్తాం. తిడితే అభ్యంతరకరంగా, అసలు సభ్య సమాజం అంగీకరించే రీతిలో తిడతాం. ఇది ఎక్కడ రాజకీయమయ్యా? మీరు కలిసినప్పుడు మెచ్చుకోండి, విడిపోయినప్పుడు విమర్శించండి, తప్పేమీ లేదు. చంద్రబాబు నాయుడు అన్న మాటలు గుర్తులేవా? భార్యకు కూడా న్యాయము చేయలేని వాడు దేశానికి ఏమి న్యాయం చేస్తాడు? ఇది అనలేదా? ఇది చంద్రబాబు నాయుడు. ఇంతకన్నా ఘోరమైన అన్యాయమైన విమర్శ ఉంటుందా? ఇప్పుడు నరేంద్ర మోడీ వ్యక్తిగత జీవితాన్ని కూడా తీసుకొచ్చి మాట్లాడడం న్యాయమా? నా ప్రత్యర్థులు రాహుల్ గాంధీ కూడా మాట్లాడినాడు. ఎప్పుడు అసలు ఏమక్కుంది చంద్రబాబు నాయుడుకు మోడీ భార్య విషయాన్ని కూడా ప్రస్తావించడం? ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు. ఇప్పుడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు చూడండి. అప్పుడు ఏమన్నారు మీకు ఆశ్చర్యవుతుంది. మోడీ ఏమన్నాడు చంద్రబాబు నాయుడును? ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల్ని చూరు చేశారు. మామూలు కాదు. మోడీ అన్నాడు ఆ మాట, ఉంటే ఒడిలో ఉంటారు, లేదంటే తిట్లు తిడతారు. అందులో చంద్రబాబు నాయుడు ఎక్స్పర్ట్ అని చెప్పి మోడీ విమర్శించాడు. గోధుమే బయటే నైతో అని. అసలు ఎంత విమర్శ తిట్టుకున్నారు మోడీ కానీ చంద్రబాబు కానీ. ఇప్పుడు ఈ స్థాయిలో పొగడ్తలు ఏంటి అని. పోనీ ఫ్యాక్చువల్గా కరెక్టా? మీకు ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? GST తగ్గిస్తే ప్రతి కుటుంబానికి ఏటా 15,000 ఆదాయం,
ట్యాక్స్ తగ్గిస్తే ఆదాయం వస్తుందండి. ఏ ఎకనామిక్స్ నాకు ఇది అర్థం కాని ఎకనామిక్స్. ట్యాక్స్ తగ్గిస్తే సేవింగ్ అవుతుందని నేను ఒప్పుకుంటా, మిగులుతాయి. కానీ ఇన్కమ్ ఎట్లయితుంది అది? అంటే ఇన్కమ్ అవుతుందో ఆదాయం వస్తుందా? అయినా అంటే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, ఇన్నేళ్ళు ఇప్పుడు జిఎస్టీ వచ్చి 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం నుంచి వేలకు వేలు వసూలు చేశారన్నట్టే కదా. ఇప్పుడు 15,000, పోనీ అంతకుముందు 15,000 కాకపోవచ్చు, అంతకుముందు 10,000 అంటే ఎంత? 8 ఏళ్లలో ఎంత? 1,00,000 రూపాయల ఒక్కొక్క కుటుంబం నుంచి మోడీ వసూలు చేశాడు. దాని సంగతి ఏంటి? ఇప్పుడు ఇవాళ పన్ను తగ్గించారంటే 8 ఏళ్ళు పన్నుతో వాయించారు కదా. దానికి పరిష్కారం ఏంటి? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. 8 ఏళ్ళుగా జిఎస్టీ పేరిట ప్రజల్ని ఇంతగా మీరు వసూలు చేశారు ప్రజల నుంచి, మరి దానికి సమాధానం చెప్పాలి కదా, దానికి ఆన్సర్ ఉండాలి కదా. తర్వాత ప్రతి 15,000 లాభం పొందుతున్న ప్రజలట ప్రతి 1,000 రూపాయల లాభం పొందుతున్న ప్రజలు మోడీ గుర్తు చేసుకోవాలట. ఒక్క మోడీని ఎందుకు గుర్తు చేసుకోవాలి? చంద్రబాబు నాయుడు ఎందుకు గుర్తు చేసుకోకూడదు? ఎందుకంటే జిఎస్టీ అనేది కేంద్రము రాష్ట్రము 2 కలిపింది. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ 2 ఉంటాయి అందులో. అంటే కేంద్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోతుందా? రాష్ట్రం కోల్పోవడం లేదా? మరి చంద్రబాబు నాయుడు ఒక్క మోడీనే గుర్తు చేసుకోమని ఎందుకు అంటున్నాడు? చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోమని ఎందుకు అనడం లేదు? రేపు బీజేపీ కనుక ఏదన్నా అంశం మీద విడిపోయి తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోటీ చేస్తే ఈ వీడియోలే టీడీపీని వెంటాడుతాయి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాయి. అందువల్ల ఇంత ఎక్స్ట్రీమ్కి పోయి పొగడాల్సిన అవసరం లేదు. సో పొగడితే రాజకీయాల్లో పొత్తులు ఉంటాయి, కూటములు మారుతుంటారు, అవన్నీ సహజం. పవన్ కళ్యాణ్ పైన టీడీపీ విమర్శించి మనం చూసాం, లోకేష్ పై పవన్ కళ్యాణ్ అన్నది చూసాం. యూ కెన్ అండర్స్టాండ్. బట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ తీసుకోవడం అనేదే సమస్య. ఇప్పుడు నేను మోడీ పైన అనేకసార్లు వ్యాఖ్యానాలు చేశాను. మీరు ఎప్పుడన్నా విమర్శించేటప్పుడు ఎక్స్ట్రీమ్ పోలేదు, సమర్థించేటప్పుడు ఎక్స్ట్రీమ్ పోలేదు. అంశం వచ్చినప్పుడు ఆ అంశానికి తగినట్టుగా మాట్లాడతాం, అంతే తప్ప ఎక్స్ట్రీమ్ పోవడం ఎందుకు? ఇంద్రుడు చంద్రుడు అని. సో ఆ స్థాయికి వెళ్తున్నారంటే అది అయిన సందర్భం ఏంటి? సందర్భం మోడీ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏం జరిగిందో చెప్పండి. మోడీ వల్ల ఆంధ్రప్రదేశ్కు ఇంకో ఈ ప్రయోజనాలు జరిగాయని చెప్పండి. అవి చెప్పడానికి ఏమీ లేవా? మరి ఏమీ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం ఇది వస్తున్నారా? మరి మోడీ అంత చేస్తే బీజేపీ విడిగా పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చేది ఆంధ్రప్రదేశ్లో? 2019, 2014 చూడలేదా? 2019 లేకపోతే 2014 అంటే కలిసి పోటీ చేశారు, లెక్క కిందకి రాదు. 2019లో బీజేపీ ఎన్ని ఓట్లు వచ్చాయి? 1 to 1%, అరౌండ్ 1% కదా. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఎందుకు బీజేపీకి 1% వేశారు? మోడీ ఇంత చేస్తుంటే దేశానికి, రాష్ట్రానికి మోడీ ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో కూటమి ఉందా? లేకపోతే అది చెప్పుకుంటారు కదా, ఇంకో రాష్ట్రానికి ఇచ్చేశారు. అది చెప్పే పరిస్థితి లేదు కనుక నమో 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 అని నమో మంత్రాన్ని చెప్పిస్తే, సో ఆ సభ ఎందుకు పెట్టారు? పోనీ ఆ సభ పెట్టింది దేనికి? ఆ సభ ఆంధ్రప్రదేశ్లో కూటమి డెవలప్ చేస్తానిక? నరేంద్ర మోడీ ఇమేజ్ కొరకు. నరేంద్ర మోడీకి ఎవరు ఇమేజ్ పెంచాల్సిన అవసరం లేదు. ఈ హాజ్ ది ఎబిలిటీ టు మార్కెట్ హిమ్సెల్ఫ్. తనకు తానుగా మార్కెటింగ్ చేసుకోగలిగిన సమర్థుడు. నిజంగా నరేంద్ర మోడీ అనాలి, అంత పొడకనయ్యా నాకే ఇబ్బందిగా ఉంది, పూర్తి ఇంత పొగుడతారా అని. మీరు మోడీ చూడండి, లాస్ట్ టైం మీకు టీడీపీతో పొత్తయ్యాక ఎన్నికల సభలకు వచ్చారు. మీరు కావాలంటే నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, చిలకలూరుపేట సభ తీయండి. ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను సెకండ్ టైం పొగిడాడు. సారీ, పవన్ కళ్యాణ్ పక్క పెట్టాడు, పొగుడతాడు. చంద్రబాబు నాయుడు రెండోసారి పొగిడాడు. ఒకే ఒక్కసారి చంద్రబాబు నాయుడు, అది కూడా పొగడలే. చంద్రబాబు నాయుడు మీ గురించి ఆలోచిస్తున్నాడు ఏదో జనరల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. చిలకలూరుపేట సభ మీటింగ్ ఉంటుంది చూడండి ఎక్కడన్నా. తర్వాత ఫీడ్బ్యాక్ వచ్చి విమర్శలు వస్తున్న తర్వాత రాజమండ్రి, అనకాపల్లి సభలో కాస్త పొగిడారు. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో ఏంటి? నరేంద్ర మోడీ డజన్ నీడ్ కదా. ఆయన సక్సెస్, ఆయన సాధించిన రాజకీయ విజయాలే ఆయనకు సర్టిఫికేట్లు కదా. ఆయనకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎస్, సందర్భం కనుక ఆయన ఉన్నాడు, కనుక పెద్ద ఆయన ఉన్నాడు, 2 మాటలు డెఫినెట్గా ఆయన గురించి గొప్పగా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. నేను ఆ వేదిక పైన ఉన్న మోడీ గురించి 4 విషయాలు గొప్పగా చెప్తాం. సందర్భం కదా, చెప్పకూడదని అంటలేను, చెప్పాలి. కానీ ఈ పొగడ్తల వర్షం ఏంటి? సమాజం దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా? సోషల్ మీడియాలో పాత మాటలు లేవా? ప్రజలు గమనించలేదా ఏ ఎక్స్ట్రీమ్కి పోయారని? టీడీపీ నేతలు చెప్తారు, సీనియర్ నాయకులు, మా చంద్రబాబు నాయుడుతో ఇదే సమస్యనయ్యా, ఇక పట్టుకుంటే అక్కడికి పోతాడు, గట్టిగా పట్టుకుంటాడు, విడిపోతే ఇక గట్టిగా తిరుగుతాడు, ధర్మ పోరాటాలు చేస్తాడు, లేదా పొగడ్తల వర్షం కురిపిస్తాడు. సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఉండొచ్చు కదా. డీసెంట్గా, హుందాగా
చంద్రబాబు నాయుడు సీనియారిటీ ఏంటి, చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటి? ముఖ్యమంత్రిగా ఈయన ఉండొచ్చు, ప్రధానమంత్రిగా ఆయన ఉండొచ్చు, కానీ నరేంద్ర మోడీ కన్నా ముందే ముఖ్యమంత్రి అయ్యాడు కదా. సో ఏది రీత్యా కూడా తక్కువేమి కాదు కదా, చిన్నవాడేం కాదు కదా. సో చంద్రబాబు నాయుడు పొగుడుతుంటే బీజేపీ వాళ్ళే చాలా ఎంబరాసింగ్ ఫీల్ అవుతున్నారు. నాతోని బీజేపీ జాతీయ నాయకుడు ఆయన అన్నాడు, అసలు మేము ఎంబరాసింగ్ ఫీల్ అవుతున్నాం ఆయన పొగుడుతుంటే. అసలు ఏంటది ఆ పొగుడుడని. నరేంద్ర మోడీ ఇవన్నిటి పట్టించుకుంటాను అనుకుంటే పొరపాటు. నరేంద్ర మోడీ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంటెలిజెంట్ లీడర్. ఆయనకు రాజకీయాల్లో ఏది లాభము ఏది నష్టమో రెండే చూస్తాడు. ఈ పొగడ్తలతో ఆయన పొంగిపోడు, మీ విమర్శలకు ఆయన దెబ్బతిన్నాడు. అది గ్యారంటీ. మీరు రాసి పెట్టుకోండి. మీరు ఎంతన్నా పోడండి, మోడీ వైఖరిలో మార్పు ఉండదు. బీజేపీకి లాభం అనుకుంటే ఆయన ఒక వైఖరి తీసుకుంటాడు, బీజేపీ నష్టం అనుకుంటే నిర్మోహమాటంగా ఆ వైఖరి మార్చుకుంటాడు. దట్ ఈజ్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీకి పాలిటిక్స్లో చాలా స్పష్టత ఉంటుంది. ఇలాంటి వాళ్ళు చాలా పొగుడుతారయ్యా సమయానికి అని. ఎందుకంటే నాకు బీజేపీ జాతీయ నాయకుడు చెప్పాడు, టీడీపీతో పొత్తులకు వెళ్ళేటప్పుడు చర్చలో పోతున్న వ్యక్తిని పిలిచి, ఆప్కో మాలూమే ఆప్ కిసీకే పాస్ జా రహే, మీకు తెలుసా మీరు ఎవరి దగ్గరికి పోతున్నారో అని చెప్పి జాగ్రత్త చెప్పి పంపించాడట. అందువల్ల ఇది ఉపయోగపడుతుందని కూడా నేను అనుకోను. ప్రజల ముందు గౌరవాన్ని తగ్గించుకోవడం తప్ప ఇంత పొగడతారు. ఏదో పవన్ కళ్యాణ్ అన్నాడంటే పవన్ కళ్యాణ్ పట్ల ప్రత్యేక హోదా ఉంది మోడీ. లోకేష్ అన్నాడు పిల్లవాడు, ఎస్ ఓకే, వయసులో చిన్నవాడు, వయసు రీత్యా కూడా మోడీ పొగిడితే ఎబ్బెట్టుగా ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు పొగిడితే మాత్రం డెఫినెట్గా ఈ స్థాయిలో పొగిడితే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసిన విమర్శలు ఇంకా మనకు గుర్తున్నాయి కనుక.